ఏదైనా పని చేయాలి అనుకుంటే, సక్సెస్ కావాలి అనుకుంటే, లాస్ట్ సెషన్ మనము 15, 20 డేస్ బ్యాక్ తీసుకున్నాము. సో, యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడినాము. ఇది 'యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్' బుక్. అందరూ చదవండి. మీరు గూడా కొనండి. సో, ఏదైనా పని మన దగ్గర సక్సెస్ వైపు తీసుకువెళ్ళాలి. ఆ పనిలో మనకు అంటే మన దగ్గర ఒక యాటిట్యూడ్ అనేటిది కావాలి. ఓకే. యాటిట్యూడ్ అంటే ఏంటిది? మన ఆలోచన సరళి, మన ధోరణి అంటారు. ఓకే. మనం ఎట్లా ఆలోచిస్తాము? हम किस तरीके से सोचते हैं, हमारा सोचने का तरीका, वो हमारा एटीट्यूड बनता है. हमारे थॉट प्रोसेस अंदर क्या चल रहे మన లోపల ఏ థాట్ ప్రాసెస్ జరుగుతున్నది అది చాలా ఇంపార్టెంట్ అండ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ. ఓకే. ఈ ఈ మనుష్య జీవనంలో ఏదైనా గ్రేటెస్ట్ డిస్కవరీ ఉన్నది అంటే कि इंसान के जीवन में सबसे बड़ा अगर कोई डिस्कवरी है तो एक ही बात है और वो है कि इंसान अपनी सोच को बदल सकता है, अपने एटीट्यूड को बदल सकता है और पूरी जिंदगी को बदल सकता है. ఇదే పెద్ద డిస్కవరీ ఉన్నది. ఓకే. పెద్ద ఏం కనుక్కున్నాము మానవ జీవనంలో అంటే ఇదే ఉన్నది. మనిషి తన ఆలోచన సరళి చేంజ్ చేసుకుంటే ఆలోచన ధోరణి చేంజ్ చేసుకుంటే మొత్తం లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. యాటిట్యూడ్ చేంజ్ అయింది, మైండ్ చేంజ్ అయింది అంటే లైఫ్ చేంజ్ అయిపోతది. ఈ ఈ పశువులకు ఇది ఇది లేదు. पशु के लिए ये नहीं है. पशु अपनी सोच नहीं बदल सकता, हम बदल सकते. तो उस बात पे हमने बहुत सारी बातें जब की थी అప్పుడు మనం ఎన్నో విషయాలు చెప్పాము. సో మనిషికి ఫస్ట్ ఏ యాటిట్యూడ్ ఉండాలి? ఏదైనా విషయంలో అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. దాని గురించి మనం మాట్లాడినాం. ఓకే. పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే లేదు సార్ నాకు చాలా కష్టాలున్నాయి. నా సిట్యుయేషన్ బాలేదు. నేను ఆహ్, ఎన్నో పరిస్థితుల్లో నేను ఇట్లా ఇరికిపోయినా. ఓకే. ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క సిట్యుయేషన్ నుంచి మీకు ఒక కొత్త మార్గం అనేటిది ఏర్పడతది. हर मुश्किल में एक नया रास्ता मिलता है. मुश्किल नहीं है तो नया रास्ता भी नहीं मिलता. आप मस्त है तो आप नया रास्ता क्यों खोजेंगे? तो हर काम में చాలా మంది ప్రతి ఒక్క అడ్వర్సిటీలో ఒక ఆపర్చునిటీ వెతికారు. आपको पेट में दर्द हुआ तो पेट में दर्द की दवा के बारे में सोचना शुरू हुआ. अगर पेट में दर्द ही नहीं होता था तो पेट में दर्द की दवा कैसे निकलती थी? ఓకే. మీకు కడుపు నొప్పి అయింది. అందు గురించి కడుపు నొప్పికి ఒక మందు ఉండాలి అని డాక్టర్స్ ఆ మందు ఓకే. తయారు చేశారు. కడుపు నొప్పి లేకపోతే ఆ కడుపు నొప్పి యొక్క మందు ఎట్లా తయారైతది? సో, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే దానికి సొల్యూషన్ మనిషి వెతికి, ఆ సొల్యూషన్ ద్వారా ప్రాబ్లమ్ నుంచి, అడ్వర్సిటీ నుంచి ఒక ఉన్నతమైన మార్గంలో వెళ్ళడానికి ఒక కొత్త దారం ఏర్పడతదక్కడ. ఒక న్యూ వే అంటారు. సో, అడ్వర్సిటీ బ్రింగ్స్ ఔట్ హిడెన్ పొటెన్షియల్. అంటే అడ్వర్సిటీ ఏదైనా కష్టాలు మన లోపల ఉన్న హిడెన్ పొటెన్షియల్ మీ లోపల ఒక గొప్ప వ్యక్తి అయ్యే మీ గుణాల్ని అది బయటికి తీస్తదట. అక్కడి వరకు మనం మాట్లాడినాం లాస్ట్ టైమ్. ఓకే. అడ్వర్సిటీ గివ్స్ యూ కరేజ్ ఆల్సో. ఓకే. ప్రతి ఒక్క ఆహ్, ఏమంటారు? కష్టాలు వ్యక్తికి ధైర్యం ఇస్తది. కష్టాలు ఎవరైతే భరించారో వాళ్ళ లోపల ఎక్కువ ధైర్యం ఉంటది. వాళ్ళ లోపల ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటది. ఎందుకు అంటే ఇదంతా నేను భరించిన, చూషినా గదా! ఏం గాదు. ముందు ఇంకా మనం వెళ్ళొచ్చు అనే ఒక హోప్ గూడా వస్తది. సో, సిట్యుయేషన్స్ చాలా మంది సార్ నా సిట్యుయేషన్ ఇట్లా ఉన్నది. నా టైం బాలేదు. నేను కష్టాల్లో ఉన్నా. ఏమేమో విషయాలు చెప్తారు గదా! సో, వాళ్ళే పెద్ద పని చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు కష్టాలు చూస్తున్నారు. ठीक है? तो जिसको मुश्किलें हैं, जिसको परेशानियाँ हैं, जिसके जीवन में बहुत सारे खतरनाक अ, प्रॉब्लम्स है, वैसे लोग ही कॉन्फिडेंट बनते हैं, वैसे लोग ही आगे बढ़ने का उनके अंदर एक दर्द आता है, एक्साइटमेंट आता है. तो उसमें हमने बहुत सारी बातें की, हमारे अंदर हम क्या सोच रहे हैं, हमारे अंदर के वर्ड्स क्या है, हमको हमेशा पॉजिटिव सोचना चाहिए, पॉजिटिव बोलना चाहिए. सो वॉच योर वर्ड्स. आपके शब्दों को आप अपने आप से क्या बोल रहे हैं और दूसरों से क्या बोल रहे हैं उसको सोचना है. ओके.
repeat anything and it will become okay your nature. जो भी आप बार बार सोच रहे हो वो आपका నేచర్ బన్ सकता है. మీరు ఏవైతే ఎక్కువ ఆలోచిస్తారో అదే మీ యొక్క నేచర్ అయిపోతది. అంటే అదే అది నిజమైపోతది. ఇప్పుడు నేను చెప్పినాననుకోండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటే ఖచ్చితంగా మీకు చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి. मुझे बहुत प्रॉब्लम्स है, मुझे बहुत प्रॉब्लम है ना, प्रॉब्लम्स तो फिर रहेंगे ही रहेंगे. So thoughts, words, beliefs, actions and results. First thoughts. ఆ థాట్ మనం తీసుకొని దాని మీద నమ్మకం బిలీఫ్ అయిపోతాం. అండ్ ఆ బిలీఫ్ తోనే మనము యాక్షన్ చేస్తాము, పని చేస్తాము. అండ్ ఆ యాక్షన్ పనితోనే మనకు వచ్చే రిజల్ట్ అనేటిది వస్తది. हम जो सोचेंगे और उसी को बोलेंगे और उसी को बोलने से वो एक हमारा पैटर्न बनेगा, बिलीफ सिस्टम बनेगा और बिलीफ सिस्टम से हम काम करते हैं और वो काम हमारा रिजल्ट लेके आता है. ओके, सो वर्ड्स जो है वो इंसान का सबसे बड़ा మెడిసిన్ है. మన వర్డ్స్ ఏమున్నదంటే ఒక మనిషికి అది అతి పెద్ద ఔషధి, అది మందు. అది మీరు పాజిటివ్ వర్డ్స్ తీసుకుంటే పాజిటివ్ రిజల్ట్ ఉంటది. మీరు నెగెటివ్ వర్డ్స్ తీసుకుంటే నెగెటివ్ రిజల్ట్ ఉంటది. సో వర్డ్సే మీకు పెద్ద మెడిసిన్, మందు, ఔషధి అని అన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మన యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ని, వర్డ్స్ని చెక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ఏ ఫీల్డ్లో. ఫస్ట్ ఉన్నది రిలేషన్షిప్లో, సెకండ్ ఉన్నది ఫైనాన్సెస్, డబ్బు విషయంలో, మూడోది మన పనిలో, మనం ప్రొఫెషన్లో ఉన్నాము, అండ్ నాలుగోది మన ఆరోగ్యం వైపు, హెల్త్ వైపు. ఈ 4 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనము మన ఆలోచన సరళి చెక్ చేయాలి. ఇప్పుడు మనం చెప్తాము, లేదు సార్ మా మా ఇంట్లో వీళ్ళు ఇట్లా ఉన్నారు, మా అత్తమ్మ ఇట్లా ఉన్నది, మా మామ ఇట్లా ఉన్నాడు, మా బామ్మర్ది ఇట్లా ఉన్నాడు, మా కొడుకు ఇట్లా ఉన్నాడు అంటే మనం రిలేషన్షిప్లో ఏం మాట్లాడుతున్నాం? ఓకే, मेरी सास ऐसी है, मेरा हस्बैंड ऐसा है, मेरी वाइफ ऐसी है, मेरा बेटा ऐसा है. ओके, ये जो बातें हम जो बोल रहे हैं ना, लोग मुझे है ना यूज कर लेते, मेरे दोस्ता पूरे मेरे को धोखा दिए. ये వర్డ్స్, ఇట్లాంటివి వర్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇది మన రిలేషన్షిప్ వైపు మన ఆలోచన సరళిని చూపెడుతుంది. మనం ఎట్లాంటివి ఆలోచన సరళిలో ఉన్నాం. ఓకే, దీనికి మనము నెగటివ్ స్టేట్మెంట్సా పాజిటివ్ స్టేట్మెంట్సా ఒక్కసారి మనము చెక్ చేసుకొని దానికి పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలి. రిలేషన్షిప్ మే हमको పాజిటివ్ ही सोचना है. సెకండ్, ఫైనాన్సెస్. లేదు సార్ ఎప్పుడైనా చూస్తే నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నది, లేకపోతే నేను అప్పుల్లో ఉన్నా, అరే ఎన్నిసార్లు చెప్తావు భయ్, అదే నిజమైతుంది. ओके, मेरे ऊपर कर्जा है, काम नहीं चल रहा, मैं लोग नहीं सुन रहे, मैं सबको प्लान दिखा रहा हूँ, लोग नहीं आ रहे. ओके, पैसा नहीं आ रहा है. तो इसको हमें क्लियर करना है. हमारी सोच पैसे के रिलेटेड, ఫైనాన్స్ के रिलेटेड क्या है उसको बदलना है. మన ఆలోచన ధోరణి ఏవైతే మన ఫైనాన్సెస్, డబ్బు విషయంలో ఉన్నది. ఓకే, సో చాలా మంది 1 లక్ష ఇన్కమ్ నేను ఎట్లా సంపాదించగలుగుతా, నేను సంపాదించలేను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నా కదా, అట్లా ఎట్లా వస్తుంది అంటే మనకు విశ్వాసం లేదు డబ్బు విషయంలోకి. నేను 1 లక్ష అబో ఇన్కమ్ తీసుకుంటా, నేను డ్యూసిరీ కాగలుగుతా అని మన లోపల విశ్వాసం లేదు. అది నెగటివిటీ ఉంటది లోపల, చెప్పలేము అందరి ముందు, కానీ లోపల కొంచెం ఉంటది. అది క్లియర్ చేయాలి. లోపల మన లాంగ్వేజ్, మనతో మనము ఏం మాట్లాడుతున్నామో అది క్లీన్ చేసుకోండి అని అంటున్నారు. అండ్ సెకండ్, క్యారియర్ ఉన్నది. ఓకే, మనం ఏ పనిలో ఉంటే, పిల్లలు చదువులో ఉన్నారు, ఓకే నేను టీచింగ్ లైన్లో ఉండే, సురేష్ భయ్య ఇక్కడ కిరాణా స్టోర్లో ఉంటుండే, ఓకే ఇక్కడ అందరూ వేరే వేరే బిజినెసెస్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ఆ బిజినెస్లో, ఆ క్యారియర్లో
ఏం ఆలోచిస్తుండ్రు? అరే నయ్యే సాబ్, కామ్ నయ్యే, మార్కెట్ డల్ హై సాబ్, మొత్తం మార్కెట్ డల్ ఉన్నది, అది ఉన్నది, పని అయితలేదు, కస్టమర్ రావట్లే. ఓకే. సో మనం నెగెటివ్ ఆలోచిస్తున్నాము ఎక్కువ. ఏం ఆలోచిస్తామో అదే టేప్ ఇక్కడ కంటిన్యూ జరుగుతా ఉంటే మళ్ళీ అదే నిజం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. మన ఆలోచన సరళి మన పనికి డైరెక్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే మనం నెగెటివ్ మాట్లాడతామో మనం నెగెటివ్ వైపు మన యాక్షన్స్ ని మలుపుకుంటాం. हमारे सोच हमें डायरेक्शन देती है. लास्ट में हमें लगता है अभी नहीं होगा, अब इसको छोड़ दो, बंद कर दो. లాస్ట్ ఏమనుకుంటాము, లేదు సార్ ఇంతమందికి ప్లాన్ చెప్పినా, ఇంతమందికి పిలిపించినా, ఇంతమందికి డెమో చేసినా ఏమొచ్చింది సార్, 2 సంవత్సరాలు అయినాయి, 1 సంవత్సరం 2 साल हो गया, क्या मिला सर, क्या मिला? अरे भैया आप, मैं मेरा प्रोफेशन 20 साल किया. ఓకే. यहाँ सभी लोग हैं, आप अपने काम को कितने साल करेंगे? ఎన్ని సంవత్సరాలు పని చేస్తారు? ఓకే. కిరాణా స్టోర్ సురేష్ భయ్య నడిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు నడిపియాలి? మా ఫాదర్ జాబ్ చేశారు. ఎన్ని సంవత్సరాలు చేసేయాలి? రిటైర్మెంట్ వరకు చేయాల్సిందే. వేరే ఏదైనా ఉంటదా మార్గం? కానీ ఇక్కడ 2 సంవత్సరాలు అయింది గదా! 2 నెలలు అయింది గదా! 5 నెలలు అయింది గదా! 1 సంవత్సరం అయింది. ఏమొచ్చింది? అరే ఏమొచ్చింది? ఏమొచ్చింది ఇట్లా గాదు. నువ్వు ఏం నేర్చుకున్నావు? నువ్వు ఏం చేసినావు? ఇది ఇంపార్టెంట్. సెకండ్, నీ లోపల హోప్ ఎంత ఉన్నది? హోప్. నేను చేసి చూపెడతా, నేను సాధిస్తా. ఇది పాజిటివ్ యాటిట్యూడ్. मैं करके दिखाऊंगा, मेरे को ड्यू सिटी बनना है. ओके. मेरे को 5 लाख इनकम लेना है, मुझे मेरी कार लेनी है, मुझे मेरे सपनों का जो घर है वो बनाना है. ఓకే. నా కలలు నేను నిజం చేసుకుంటా, అందు గురించి నేను వర్క్ చేస్తా. ఈ ఆలోచన సరళి ఉన్నదా? లేకపోతే నేను చెప్పిన వాళ్ళు వింటలేరు, వాళ్ళు వస్తలేరు, ఇట్లా సీఎన్సీ జరుగుతలేదు. ఓకే. మనం కలలు గురించి వర్క్ చేస్తున్నాం గదా! సో హోప్ ఉండాలి. పాజిటివ్ ఆలోచన సరళి చేసుకుంటూ పోతే అదే మన డైరెక్షన్ అయిపోతది. మన జీవితం అటువైపే వెళ్తది. హోప్ లేదనుకో, ఇదే మీటింగ్ ఉంటది, ఇదే బిజినెస్ ఉంటది, ఇక్కడే ఎస్పీ బాల్ సార్ ఉంటారు. హోప్ లేదనుకో, ఏం మాట్లాడుకుంటున్నాడో ఏమో, అట్లనే చెప్తారు వీళ్ళు. స్టేజ్ మీద నుంచి పెద్ద పెద్ద చెప్తారు. ఎక్కడ అవుతుంది బిజినెస్? ఇది होप लेకపోతే ఇట్లా ఆలోచన. बहुत सारे लोग होप नहीं है, सामने आपको एसपी बाल सर भी बात कर रहे हैं, आपको क्या लगेगा? ये लोग ऐसे ही बोलते हैं भाई, मेरे को मालूम है, मैं देखा, बोला, मैं लोगों को नहीं सुनते लोग. अगर आप यही सोच रहे तो आपके लिए वही सच होगा. आप जो सोच रहे वही सच. మీరు ఏమనుకుంటే అదే నిజం. సో నెక్స్ట్ ఉన్నది హెల్త్. కొంతమందికి హెల్త్ ఛాలెంజెస్ రావచ్చు. చాలా మంది నిరాశ పడతారు. మన దగ్గర ఒక్కొక్క వ్యక్తి కాల్ చేసి, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది, 20 సంవత్సరాల నుంచి నేను బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నా, యాడైతది ఇప్పుడు వెస్టీజ్ సప్లిమెంట్ తీసుకుంటే బీపీ పోతదా? షుగర్ పోతదా? అట్లా ఎట్లా పోతది? పెద్ద పెద్ద డాక్టర్స్ అన్నారు నువ్వు జీవితాంతం గోళీలు తీసుకోవాలి అని. అక్కడ హోపే లేదు. ఎందుకు? నెగటివిటీ యాక్సెప్ట్ చేసుకున్నారు. నెగటివిటీ యాక్సెప్ట్ చేసుకుంటే ఏమైతది? అదే నిజం అవుతుంది. डॉक्टर बोल दिया कि अभी आपको ये दवाई जिंदगी भर खाना है, ये बीमारी नहीं जाता, उसको आप मान के चलते हो हेल्थ के विषय में, अभी कभी बुरा नहीं होता. डॉक्टर बोल दिया, बड़ा डॉक्टर बोला, పెద్ద డాక్టర్, ఎక్కడ? యశోద హాస్పిటల్ పెద్ద డాక్టర్. అరే భయ్, పెద్ద డాక్టర్ ఏమున్నది? పెద్ద డాక్టర్ కూడా మనిషే కదా. సో మనము హోప్ వదిలేస్తే, మనము నెగటివ్ యాక్సెప్ట్ చేసుకుంటే ఆ నెగటివే నిజమైతది. अगर आपको डॉक्टर बोल दिया कि अभी आप 3 महीने के मेहमान है, 3 महीने में आदमी खत्म, ओके, अब उसको वही लगता है मैं 3 महीने में खत्म हो जाएगा, 3 महीने, सच में 3 महीने में खत्म हो जाएगा? कितना बीमारी नहीं है तो भी खत्म हो सकता है. ठीक है. तो हम इसके क्या ऊपर सोच भैया रहे हैं? इसके ऊपर एक भैया रिसर्च भी हुआ था एक। हाँ. इसके ऊपर मैं एक यस. बुक में पढ़ा था, रिसर्च हुआ था, किसी को बोला तू बीमार है, तेरे को एक कीड़ा, एक नॉर्मल पिन चुबा के बोला तेरे को एक सांप ने काट हाँ, लिया, वो है ना वो बंदा रिसर्च. मर गया, उसको
సో ఇక్కడ హెల్త్ విషయంలో కూడా మనం ఎంతమందికి మనం ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తాము, సో వాళ్ళకు కూడా మనం చెప్పాలి, మీరు పాజిటివ్ ఆలోచించండి, ఈ సప్లిమెంట్ ద్వారా మీరు మంచిగా అవుతారు, మీ हेल्थ बाउंटदी। आप जिसको फूड सप्लीमेंट दे रहे हैं उनको ये भी बोलना चाहिए, खाली फूड सप्लीमेंट ले रहे लेकिन सोच रहे तो क्या होता नहीं होता नहीं होता, मैं तो ऐसे बीमार पड़ा रहूंगा। अगर यही सोच के आप फूड सप्लीमेंट ले रहे, एक नहीं 10 पिलना भी डाल लो, रिजल्ट कैसे आएगा? तो इधर से फूड सप्लीमेंट जा रहा है, इधर से सोच भी जाना चाहिए। ఇక్కడ నుంచి ఫుడ్ సప్లిమెంట్స్, ఇక్కడ నుంచి పాజిటివ్ ఆలోచన, నేను మంచిగా అయితా, ఓకే ఇది తీసుకుంటున్నా కదా, నేను మంచిగా ఎనర్జెటిక్ అయితా। సో ఇది ఈ 4 పాయింట్స్ లో మనము పాజిటివ్ ఉన్నామా లేమా ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి। మీరు, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ అమ్మా నాన్న, ఫ్యామిలీ, టీమ్ అందరూ ఈ 4 విషయాలు చెక్ చేయాలి, ఎక్కడెక్కడ మనం పాజిటివ్ నెగటివ్ ఉన్నామా లేమా। ఫస్ట్ మాట్లాడినాము రిలేషన్షిప్ లో, అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్, భార్య భర్త రిలేషన్షిప్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, మనిషికి మనిషికి ఉన్న रिलेशनशिप्स, ओके रिलेशनशिप में। दूसरा फाइनेंसेस, पैसे के विषय में सोच क्या है। तीसरा अपने काम को लेकर, बिजनेस को लेकर, कैरियर को लेकर। एंड चौथा हेल्थ, बहुत इंपॉर्टेंट। अभी कुछ लोगों को बोले आदमी का एटीट्यूड कैसा, अब आप किसी से मिल लो, में कलुस्तुन्नारु, हाय हाउ आर यू, ओके अभी ऐसा हम बोले हेलो कैसे हो, अभी कुछ लोग बोलेंगे चल रहा है भाई, बहुत परेशानी है, क्या करें अभी। तो వాళ్ళ ముఖమే చూపెడుతుంది వాళ్ళ ఆలోచన ఏమున్నదని, उसका फेस ही बताता, अरे बहुत है भाई, बहुत प्रॉब्लम में हूँ, अभी क्या बोलूं, अभी ऐसा है वैसा है, घर का ऐसा है, फैमिली का ऐसा है, पैसे का ऐसा है, बच्चे सुनते नहीं, మార్కెట్ బంద్ है। అంటే కొంతమంది హౌ ఆర్ యు అనగానే వాళ్ళ యాటిట్యూడ్ ఇట్లా కనిపిస్తుంది మనం, आप हाउ आर यू बोलते ही उसका एटीट्यूड समझ में आ जाएगा। अभी कुछ लोग बोलेंगे ओके, दूसरे को बोले हाउ आर यू, तो बोले चल रहा है, ఓకే ఓకే చల్ రా ఐసా కుछ लोग बोलते। ఎట్లా ఉన్నదంటే ఓకే ఓకే ఉన్నది అంటే వాళ్ళు పూర్తిగా నెగటివ్ కూడా లేరు, కానీ పాజిటివ్ ఉత్సాహం లేదు వాళ్ళ దగ్గర, ఏదో చేయాలని ఉత్సాహం లేదు। ఎట్లా చల్ రా అంటే మీడియాకర్ అంటారు, బీచ్ మే లటక్ రే హో, నా ఇధర్ నా ఉధర్, ओके मध्य उన్నారు, वही है वही, रोज वही काम करते वही, ऐसा। अभी एक्साइटेड लोग, पॉजिटिव लोग कैसा है, ओके पॉजिटिव लोग ఎలా ఉన్నాడు, సూపర్ జబర్దస్త్, ఓకే అట్ ఏం ఏం నడుస్తుంది, బాగుంది లైఫ్, ఎట్లా ఉన్నదంటే ఇక ఫుల్ జోష్, ఇది పాజిటివ్ పీపుల్ ఉంటారు, ప్రతి ఫీల్డ్ లో ఉంటారు, మన బిజినెస్ లో కూడా। నమస్తే సార్ ఎలా ఉన్నా సార్, అట్లనే ఉన్నది సార్, ఏం చెప్పాలి సార్, ఓకే। సో ఎవరైతే ట్రూ లీడర్స్ ఉంటారు, పాజిటివ్ లీడర్స్ ఉంటారు, ఎస్ సూపర్ నేను చేసి చూపెడతా, ఇట్లా జస్ట్ హౌ ఆర్ యూ తోనే తెలిసిపోతుంది ఎలా ఉన్నావు అంటే ఇలా ఉన్నావు, ఓకే। సో స్మైల్ ఎట్లా ఉన్నదంటే మీ ముఖం పైన వచ్చే స్మైల్ ఏమున్నదంటే అది అన్నిటికన్నా పెద్ద గుర్తింపు, మీ లోపల పాజిటివిటీ ఉన్నదా లేదా, జస్ట్ మీ ముఖం చూస్తేనే పాజిటివ్ వ్యక్తికి నెగటివ్ వ్యక్తికి అర్థమైపోతుంది, ఓకే। సో పాజిటివ్ వ్యక్తి యొక్క వర్డ్స్, శబ్దాలు ఎట్లా ఉంటాయంటే సూపర్, ఎక్సలెంట్, టెరిఫిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్, ఓకే గ్రేట్, ఇట్లాంటివి వర్డ్స్ వాడుకుంటారు, మస్తు ఉన్నది అని చెప్తారు। అండ్ నెగటివ్ పీపుల్ బేకార్, అయితే లేదు, టెన్షన్ ఉన్నది, ఇది నెగటివ్ వర్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది। సో చూడండి ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే మీరు ఏవైతే చెప్తున్నారో అది మీరు గాడ్ దగ్గర, భగవంతుని దగ్గర మీరు అది రిక్వెస్ట్ పెడుతున్నారు, అప్పుడు భగవంతుడు అక్కడి నుంచి తథాస్తు ఐసాహి హో అని చెప్తారు అక్కడ। సో మీరు బేకార్ ఉన్నది సార్, పరేషాని ఉన్నది సార్ అంటే భగవంతుడు కూడా విని 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 తథాస్తు అనేస్తారు। भगवान भी सुनेंगे ना, हम जो सोच रहे बोल रहे वो भगवान के सामने हम अपना रिक्वेस्ट रख रहे ऊपर वाले के सामने, तो वो रिक्वेस्ट अभी भगवान जब बोलेंगे, ऊपर वाला अल्लाह बोलेंगे कि भाई
हाँ ठीक है, आपको यही होगा। तो अगर वो वैसा बोलेंगे, क्योंकि आप वही मांग रहे हैं ना, घड़ी घड़ी పాజిటివ్ मांग रहे या నెగటివ్ मांग रहे. మీరు పాజిటివ్ అడుగుతున్నారా, నెగటివ్ అడుగుతున్నారా, అది మీ చేతుల్లోనే ఉన్నది. ఓకే. సో మొత్తం మార్పు జీవితంలో రావాలి అనుకుంటే ఎక్కడ రావాలి ఫస్ట్? సరే సార్, ఇప్పుడు నా జీవితం ఎట్లా మలుపుకోవాలి సార్? ఇప్పుడు ఒక వ్యక్తి ఏమన్నారంటే, నాకు కష్టాలున్నాయి. మీరంటున్నారు పాజిటివ్ వ్యక్తి కష్టాలున్నాయా అంటే, ఇప్పుడు నేను చెప్పినాననుకో, హలో ఎలా ఉన్నావు అంటే, నేను కష్టాల్లో ఉన్నా. నిజమున్నది గదా! మరి నేను అబద్ధం ఎందుకు చెప్పాలి? చాలా మంది అంటారు. बिज़नेस कैसा चल रहा है? सुपर! अरे सुपर नहीं चल रहा ना सर, फिर मैं झूठ बोलूँ क्या? मैं तो झूठ नहीं बोल सकता. लेकिन वो हमारा మైండ్ को కమాండ్ है. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే. ఇప్పుడు మీరు ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నామనుకోండి. ఓకే. వర్క్ చేస్తున్నందుకు సడెన్‌లీ ఏమైంది అంటే, మీకు చాలా కడుపు నొప్పి ఉన్నది. పరేషాన్ ఉన్నాము. రాత్రికి నిద్ర పడలే. ఓకే. పని చేస్తున్నా అది గూడా ఆగిపోయింది. కష్టంలో ఉన్నది. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చిండు. ఎలా ఉన్నావు అంటే, అరే! పరేషాన్ ఉన్నా భయ్, ఇది జరుగుతుంది. ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్పడం స్టార్ట్ చేస్తే, ఆ అపోజిట్ వ్యక్తి గూడా ఏమంటాడు? అవునా? అట్లనా? అవును, నాకు గూడా ఇట్లా ఉన్నది. मेरे को भी परेशानी है. दोनों भी अपना स्टोरी शुरू करेगा. तो दोनों नेगेटिव हो गए. ठीक है? अब वो नेगेटिव हो गए तो क्या हो जाएगा? उसका भी काम बेकार हो गया, इसका भी काम. ऑफिस का माहौल पूरा नेगेटिव. घर का माहौल पूरा एक नेगेटिव बात किया, दूसरा नेगेटिव बात किया. ఓకే. ఇంట్లో గూడా ఒక వ్యక్తి నెగెటివ్ మాట్లాడినారు. సెకండ్ భార్య మాట్లాడితే భర్త, భర్త మాట్లాడితే పిల్లలు, అందరూ నెగెటివ్ మాట్లాడుకుంటే అందరూ నెగెటివ్ అయిపోయారు. ఇప్పుడు నేను అలసిపోయినా 4 రోజుల నుంచి చాలా కష్టపడి పని చేస్తున్నా, అలసిపోయినా, నేనివాళ అలసిపోయినా అని అనుకున్నామనుకోండి. ఏమైతది? బాడీ గూడా అలసిపోయినాను అని బాడీ గూడా సహకరించదు. मैं बहुत थक गया, मैं बहुत थक गया, बहुत बॉडी पेन हो रहा है, परेशानी हो रहा है, तो बॉडी भी आपको साथ नहीं देगा. अभी वही सिचुएशन में, अब देखो अभी कुछ भी नहीं बदला. अब देखो, అవి ఆప్‌కో కామ్ బోలే. మీకు ఒక పని చెప్పినాము. మీరంటున్నారు, చాలా అలసిపోయినా, ఇంత గూడా కదలలేను ఇప్పుడు. పరేషాన్ ఉన్నా. మొత్తం శరీరంలో ఇట్లా ఓకే. ఆహ్, నొప్పి ఉన్నది. సడెన్‌లీ మీకు ఫోనొచ్చింది. ఏం ఫోనొచ్చింది అంటే, మీకు ఒక ₹1,00,00,000 యొక్క లాటరీ ఓకే. మీది క్లియర్ అయిపోయింది. మీకు లాటరీ డిసైడ్ అయిపోయింది. आपको लॉटरी मिल गया. अभी आप क्या करेंगे? नहीं, नहीं, नहीं भाई, मेरे को तो पूरा बॉडी पेन है, मैं तो हिल नहीं सकता, ऐसा बोलते हैं. भैया मेरे को तो फोन आता है ना कि 2 प्लान है अभी, तो मेरे में तो एनर्जी आ जाता है। चाहे पूरे आपको 2-3 लॉटरी का रात का नींद 2 रात का नींद भी रहे ना, तो कोई बोलता प्लान है अभी मीटिंग में आना आपको। अरे चल अभी तो नींद आज भाग जाता हूँ। तो आपकी लॉटरी लग जाती है. सो ड्यूटी भी मिल अभी जाता वहां पे कोई। यस. तो अभी देखो, సేమ్ అదే సిచ్యువేషన్ లో సడన్లీ ఉత్సాహంతో లేచి, అరే లాటరీ వచ్చిందా అని ఫోన్ చేస్తాం. అరే నాకు లాటరీ 1 crore లాటరీ. మనము అది మొత్తం మర్చిపోయినాం. అదే వ్యక్తి, అదే అలసట, అదే నొప్పి ఉన్నది. కానీ సడన్లీ అక్కడ ఏం చేంజ్ అయింది అంటే, జస్ట్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వంగానే ఆ వ్యక్తి అలసట మర్చిపోయినారు. ఆ వ్యక్తి శరీరంలో ఉన్న నొప్పి మర్చిపోయినారు. ఆ వ్యక్తి ఉత్సాహం వచ్చేసింది. ఇంకా ₹1,00,00,000 రాలే అతని చేతుల్లో. 1 करोड़ रुपया भी आया नहीं है. जस्ट वो थॉट ఓకే उसके पूरे शरीर को बदल दिया. ఆ ఒక ఆలోచన సరళి మొత్తం శరీరాన్ని మార్చేసింది. ఇది ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు దీన్ని. బద్లావ్. ఎక్కడైంది? ఏం ట్రాన్స్‌ఫార్మ్ అయింది? అతని ముందు ₹1,00,00,000 వచ్చింది. కాదు. ఆలోచన ఫస్ట్ చేంజ్ అయిపోయింది. ఆ థాట్ ప్రాసెస్ నుంచి ₹1,00,00,000 వచ్చిందని. అది చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడైనా మనం ఎవరితో అయినా మాట్లాడితే ఎందుకు పాజిటివ్ చెప్పాలి అంటే దీని గురించి చెప్పాలి. कभी भी किसी को पॉजिटिव क्यों बोलना है? तो इसके लिए बोलना. नहीं तो हम भी नेगेटिव, वो भी नेगेटिव, पूरा माहौल नेगेटिव. ఓకే. అందు గురించి స్టాప్ కంప్లెయినింగ్ అంటాము. ప్రతి దానికి కంప్లెయినింగ్ ఉంటది. అవు సార్,
నేను అంత దూరం వచ్చినా, 100 రూపాయలు టికెట్ తీసుకున్నా, అక్కడ కూర్చోడానికి జాగానే లేదు. నిలబడినా నేను మీటింగ్‌లో. ఓకే. ఆ 100 రూపాయలు అండ్ అది నిలబడినది గుర్తున్నది. అరే! అక్కడ స్టేజ్ నుంచి మీకు కారొస్తది. మీ కలలు నిజమైతాయి. ఓకే. అంత వ్యక్తి ఎక్సైట్‌మెంట్ చూపెట్టిండు. అది మర్చిపోయినాం. అంటే మన మొత్తం థాట్ ప్రాసెస్ టింగ్ అని నెగెటివ్ వైపు మలుపుకున్నాం మనం. स्टॉप कंप्लेनिंग। नहीं सर, मैं वहां पे आया था लेकिन मेरे को मीटिंग में बैठने की जगह नहीं मिली। तो आपको बैठने की जगह नहीं मिली, उस पे ध्यान है। वहां स्टेज पे से कितना बड़ा आपको होप दिया गया, कितने बड़े सपनों के बारे में बात किया, वो तो भूल गए आप। तो మనము ఎప్పుడైనా ఆలోచించండి. కంప్లెయినింగ్ అంటే ఏమైతదంటే, కంప్లెయినింగ్ లో ఒక విషయం ఉంటది. కంప్లెయినింగ్ లో నేను రైట్ ఉన్నాను, మిగతా అందరూ బేకార్ ఉన్నారు. దాని యొక్క థాట్ ప్రాసెస్ లో అట్లా ఉన్నది. కంప్లెయినింగ్ ఎందుకు చేస్తాము? ఎవరితో అయినా కంప్లెయిన్ ఎందుకు అయితది అంటే, నేను మంచిగా ఉన్నా, నేను మంచి వ్యక్తి, నేను బరాబర్ వ్యక్తి. అందరూ బేకార్ ఉన్నారు. అక్కడ ఈ ప్రాబ్లమ్, అక్కడ ఆ వాళ్ళది తప్పు, వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు. నేను మంచిగా. ఈ థాట్ ప్రాసెస్ లో ఎప్పుడు మనం చేంజ్ కాలేము. ఎందుకు అంటే, ఏదైనా జరుగుతున్నది అంటే వేరే వాళ్ళ పైన ఆరోపణ పెడుతున్నాము. అతని వల్ల అయింది. మా నాన్న ఇట్లా చేయలే, అందు గురించి నాకు ఇట్లా ఉన్నది. మా కొడుకు ఇట్లా ఉన్నాడు. మా అప్‌లైన్ ఇట్లా ఉన్నాడు. మా డౌన్‌లైన్ ఇట్లా ఉన్నది. నేను మంచిగా బరాబర్ ఉన్నా. అంటే నేను మార్చుకోను. మీ అందరికీ తప్పులు చెప్తా ఉంటాను. ఆ వ్యక్తి ఎప్పుడు బాగుపడలేరు. ठीक है? मेरा अपलाइन ऐसा, मेरा डाउनलाइन ऐसा, मेरे माँ ऐसी, मेरे पिताजी ऐसा, मेरी पत्नी ऐसी। दूसरों पे हम कारण को डाल रहे हैं, मैं सबसे अच्छा। इसको कंप्लेन बोलते। कंप्लेन के अंदर ये है बात। और ये क्या कर रहा है? ये आपको एसिड है। एसिड अपने आप को जला देता। अब देखो, एसिड में हाथ डालो, क्या होगा? యాసిడ్ ఉన్నదనుకో, యాసిడ్‌లో చెయ్యి పెడితే ఏమైతది? చెయ్యి కాలిపోతది. మనం లోపల నుంచి అట్లా చేసుకుంటున్నాం. మనకు మనం ఒక యాసిడ్‌లో పెట్టుకుంటున్నాం. ఏం యాసిడ్ అది? నెగెటివ్ విచారాల యొక్క యాసిడ్‌లో మనం పెట్టుకున్నాం. అండ్ సెకండ్ యాసిడ్ అది ఏమున్నది? సెల్ఫ్ పిటీ ఉన్నది. అందరూ బాగున్నారు, నేనే ఇట్లా ఉన్నా. సెల్ఫ్ పిటీ. మనకు మనం పాపం, ఇంత మంచోడు కానీ ఇంత పరేషాన్ ఉన్నాడు. సెల్ఫ్ పిటీ మనకు తినేస్తది. खुद के बारे में बेचारा कितना अच्छा आदमी है लेकिन परेशान है। खुद के बारे में अपने आप को बेचारा बनाना, ये खुद को खा जाना है। खुद को खत्म करने के बराबर है। ఓకే. సో ఎప్పుడైనా ఎప్ ఏ పరిస్థితిలో అయినా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. హ్యాపీనెస్ ఎప్పుడొస్తది? ఏమున్నది దాని మీద మనము థాంక్ యూ, ఇంతైతే ఉన్నది గదా నా దగ్గర. అది థాంక్ యూ చెప్పడం మనము నేర్చుకోవాలి. ఎవరికి థాంక్ యూ చెప్పాలి? మనకు, భగవంతునికి, ప్రకృతికి థాంక్ యూ చెప్పండి. ఇది లేదు, అది లేదు, ఇది ఇట్లా, అది ఇట్లా కంప్లెయినింగ్ మోడ్‌లో ఉంటే ఎప్పుడు మనం హ్యాపీ కాలేము. कंप्लेनिंग मोड से हम कभी हैप्पी, खुशी नहीं रह सकते, खुश नहीं रह सकते। तो जो है, अरे मेरे को देखने के लिए 2 आँख तो है, कुछ लोगों को नहीं है आँख। अब भार्गवी के भाभी का सिस्टर का बेटा है, वो जन्म से अंधा है, उसको आँख बनीच नहीं। यंग बच्चा है, अंधा है। कितना परेशानी होता है उसको, कपड़े भी पहनना नहीं आता उसको, खाना खाने नहीं आता उसको, टॉयलेट जाना नहीं आता उसको, कितना मुश्किल होता है। तो आँख तो है ना अपने को। సో, మనకు ఏమున్నది దానికైనా మనం భగవంతుడా థాంక్ యూ. అసలు నాకు కళ్ళైతే ఉన్నది గదా! చాలా మందికి కళ్ళు. నడవడానికి కాళ్ళు లేవు కొంతమందికి. మాట్లాడడానికి ఇది లేదు. మీ రిలేషన్ మనకు తెలిసిన వాళ్ళ దాంట్లో చూడండి. సో, ఏమున్నది దానికి ఫస్ట్ థాంక్ యూ అయితే చెప్పాలి గదా! అరే! బిజినెస్ జరుగుతలేదు ఇది. అరే! థాంక్ యూ భగవాన్, నాకు అప్‌లైన్ అయితే ఉన్నాడు గదా! హెల్ప్ చేయడానికి. నేను చేస్తా. అప్‌లైన్ అయితే ఉన్నాడు గదా! అతని చేయి పట్టుకుంటా. అతను ఏం చెప్తే అది నేను చేయడానికి తయారుంటా. విన్నింగ్ టీమ్ సిస్టమ్ అయితే ఉంది గదా! ప్రెస్టీజ్ ఆపర్చునిటీ అయితే ఉంది గదా! అక్కడ నేను మెర్సిడీస్ తీసుకోవచ్చు గదా! ఆ వ్యక్తి తీసుకున్నాడు మెర్సిడీస్, ఈ వ్యక్తి తీసుకున్నాడు మెర్సిడీస్. అతను 5,00,000 ఇన్‌కమ్ తీసుకుండు, అతను తీసుకున్నాడంటే, నేను కూడా ఆ మార్గంలో పోతే నేను కూడా తీసుకుంటా గదా! థాంక్ గాడ్ ఇట్లా మార్గం అయితే ఉన్నది గదా! ప్రెస్టీజ్ లేకపోతే మార్గం గూడా లేకుండే. प्रेस्टीज नहीं है तो रास्ता भी तो नहीं था ना। अब तो रास्ता तो दिख रहा है।
సో థ్యాంక్ ఫర్ దట్. సో కంప్లైనింగ్ మోడ్ నుంచి మనము చేంజ్ కావాలి. రిఫ్లెక్ట్, దాని మీద దృష్టి పెట్టాలి మనం. ఏమున్నది దానికి భగవంతుడా థ్యాంక్ యూ. 21 డేస్ ఇట్లా మనం చేస్తే 21 డేస్ రోజు ఓన్లీ పాజిటివ్ చెకింగ్ చేయాలి. నేను ఇవాళ నెగటివ్ ఆలోచించినానా లేకపోతే పాజిటివ్ ఆలోచించినానా? నేను ఇవాళ కంప్లైనింగ్ మోడ్లో ఉండేనా లేకపోతే బ్లెస్సింగ్స్ మోడ్లో ఉండేనా? బ్లెస్సింగ్ అంటే భగవంతుడా ఏం నా ఇంత మంచి గాలి ఉన్నది, ఓకే, నాకు ఉండడానికి ఒక ఇల్లు అయితే ఉంది కదా, వేసుకోవడానికి బట్టలు అయితే ఉన్నది కదా, ఓకే. సో నిన్న నేను ఒక వ్యక్తికి చూశాను, మంచిగా బట్టలు వేసుకొని కూర్చున్నాడు. ఒక షాప్ లో నేను వెళ్ళిన మా బైక్ రిపేరింగ్ గురించి ఇస్తే అక్కడ మంచి బట్టలు వేసుకొని ఆయన ఏమేమో ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. మంచి బట్టలు ఉన్నది. అరే క్యా అయినా పాగలే సార్ అన్నాడు. పాగలేను క్యాతో బోల్తే రేతా, పిచ్చోడు సార్ అన్నాడు ఆయన. అరే మనకు అంత మంచి ఆలోచన సరళి అయితే ఉన్నది, మనం పిచ్చోడైతే లేం కదా, లేకపోతే ఏం విలువ ఉంటది జీవితానికి చెప్పండి. సో ఏమున్నది రోజు ఒక, ఈ ఆథర్ ఏమంటున్నారంటే రోజు ఒక 10 మంచి విషయాలు ఆలోచించండి. పొద్దున లేవంగానే ఒక 10 విషయాల గురించి థ్యాంక్ యూ గాడ్ చెప్పండి. భగవంతుడా నాకు మంచి హెల్త్ ఉన్నది, థ్యాంక్ యూ. నాకు ఒక మంచి కళ్ళు ఉన్నాయి, థ్యాంక్ యూ. నాకు చెవులు ఉన్నాయి వినడానికి, థ్యాంక్ యూ. నాకు మంచి శరీరం ఇచ్చారు, థ్యాంక్ యూ. భార్య మంచిగా ఉన్నది, పిల్లలు బాగున్నారు, తినడానికి భోజనం ఏదో ఒక 10. నాకు మంచి అప్లైన్ ఉన్నారు, మంచి సిస్టమ్ ఉన్నది, ఓకే, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది, వెస్టీజ్ ఉన్నది. నాకు చాలా మంది పరేషాన్ ఉన్నారు, నాకు అస్సలు ఫ్లాక్స్ ఆయిల్ గురించి అయితే తెలిసింది కదా, చాలా మందికి తెలియదు. ఇంకా నాకు సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి కదా, సప్లిమెంట్స్ తో నేను మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. ఏదో ఒక 10 విషయాలు, ఓకే. ఐఎమ్ ఇన్ గుడ్ హెల్త్ అని చెప్పొచ్చు, ఓకే. వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ చెప్పొచ్చు, తినడానికి ఫుడ్ ఉన్నది చెప్పొచ్చు, నేను ఈ దేశంలో ఉంటున్నా దాని గురించి థ్యాంక్ యూ, నేను నా పనిని నేను స్వీకరిస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా అది చెప్పండి, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అప్ అండ్ డౌన్ లైన్స్ ఉన్నారు అది చెప్పొచ్చు, ఓకే. అండ్ భగవంతుడా మీరు ఉన్నారు, ఇదే నాకు పాజిటివ్ ఉన్నది. లాస్ట్ హోప్ ఏమున్నది, భగవాన్ ఆప్తో హేనా మేరే లియే, భగవంతుడా మీరైతే ఉన్నారు కదా, అది బెస్ట్ పాజిటివిటీ ఉన్నది నాకు. సో కౌంట్ యువర్ 10 పాజిటివ్ థింగ్స్ రోజు మనకు మనం చెప్పుకోవాలి, మనకు మనం రోజు చెప్పుకోవాలి, మనకు మనం రోజు చెప్పుకోవాలి. సో ఎట్లా అయితే మనం రోజు ఇట్లా చెప్పుకుంటూ పోతాము, ఇది రివ్యూ చేసుకోవాలి, నేను పాజిటివ్ వైపు ఉన్నానా లేనా. సో రోజు ఒక 21 డేస్ రోజు మనం చేసుకుంటే మన థాట్ ప్రాసెస్ టోటల్లీ పాజిటివ్ వైపు మనం చేంజ్ చేసుకోవచ్చు. హోప్ కనిపిస్తుంది, పని చేయడానికి మజా ఉంటుంది. మీరు వెస్టీజ్ లో ఉంటారా లేకపోతే మీరు వెస్టీజ్ చేయరా అది వేరే విషయం, కానీ పాజిటివ్ ఆలోచన సరళి ఆల్వేస్ మీకు హ్యాపీ ఉంటుంది, మీకు సుఖం ఇస్తుంది పాజిటివ్ ఆలోచన సార్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏమైందా, హెవెన్ హెల్ప్స్ దోస్ హూ యాక్ట్, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే భగవంతుడు హెల్ప్ చేస్తారు. आप काम करने वालों को ही भगवान मदद करेगा, ओके. अल्लाह या गॉड, जीजस, भगवान किसको हेल्प करेगा, जो काम कर, जो मेहनत करेगा उसी को ही तो फल देगा ना. मेहनत ही नहीं करेगा तो रिजल्ट कैसे आएगा. నేను కష్టపడను, నేను ఏం చేయను కానీ నాకు కావాలి అంటే భగవంతుడు కూడా ఇవ్వలేరు, ఓకే. భగవంతుడు ఎవరికి హెల్ప్ చేస్తారు అంటే ఎవరైతే పని చేస్తున్నారు, బస్ పని చేసే వాళ్ళకే భగవంతుడు రిజల్ట్ ఇస్తారు. సో పని చేసే క్రమంలో మనము ఆల్వేస్ ఒక విషయం అర్థం చేసుకోవాలి, పని చేసే వాళ్ళతోనే కనెక్టెడ్ ఉండాలి. పని చేయలేని వాళ్ళతో కనెక్టెడ్ ఉంటే మీరు కూడా నెగటివ్ అయిపోతారు. ఇస్లియే మీటింగ్ మే ఆవు, మీటింగ్ లో రావాలి. ఎందుకు చెప్తాము అంటే పని చేసే వాళ్ళని చూస్తే నేను కూడా పని చేస్తాను ఉత్సాహం ఉంటది. పని చేయలేని వాళ్ళు నెగటివ్, ఓకే, మన దగ్గరే ఉంటారు, మన డౌన్ లైనే ఉంటారు, మన పక్క వాళ్ళే ఉంటారు. నెగటివ్ మాట్లాడే వాళ్ళతో మీరు అసోసియేషన్ పెట్టుకోండి, మీరు కూడా నెగటివ్ అయిపోతారు. సో చెక్ యువర్ అసోసియేషన్, మీరు ఎవరితో కనెక్టెడ్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఓకే. సో తస్మాత్ జాగ్రత్త అంటారు. వీళ్ళు ఎట్లా ఉన్నారు అంటే వీళ్ళు మీ మీద విషం జల్లుతున్నారు. नेगेटिव लोग आपके ऊपर क्या डाल रहे हैं,
जहर डाल रहे ఏ नहीं होता मैं भी करा था मारे उनो भी करे थे వెస్టీజా ఇట్లా వచ్చిపోయింది మా దగ్గర. నిన్న ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఇప్పుడు వచ్చినావా? మా దగ్గర అప్పుడే వచ్చిపోయింది వెస్టీజ్. ఎక్కడొచ్చింది ఎక్కడ పోయింది? వెస్టీజ్ అక్కడే ఉన్నది. वो बोल रहा है, वो अच्छा आराम से बोल रहा है. क्या बोल रहा है? आओ हमारे पास वेस्टीज आके गया जब भी. तो हम किसके साथ रह रहे हैं? वो अपने ऊपर विष डाल रहा है, विष की बारिश कर रही है. रोक लो उसको. आपने आपको यह रेनकोट पहनो बोलते हैं ना. ये सवाल बहुत सारे लोगों का है, हमें बहुत सारे लोग हैं यहाँ पे, वो बोलते हैं सर किसको पता है, वो बोलता है वेस्टेज कर रहा हूँ मैं तो। सब ऐसे ही बोलते సో టాక్సిక్ పీపుల్ అండ్ నరిషింగ్ పీపుల్. మన జీవితంలో రెండు రకాల పీపుల్ ఉంటారు. ये बात ध्यान रखना. दो तरीके के लोग. एक है टॉक्सिक पीपल, हमारे ऊपर जहर डालेंगे, और दूसरे हमको उठाएंगे, हमको हिम्मत देंगे, हमको उत्साह देंगे, हमको होप देंगे. ఒక ఆశ ఇస్తారు మనకు. సో మనం ఎలాంటి వాళ్ళతో కనెక్టెడ్ ఉన్నాము చెక్ చేయండి. హోప్ ఇచ్చే వాళ్ళ, లేకపోతే నీతో కాదు ఇది చెప్పే వాళ్ళ? మీ మీద వాళ్ళు, మీకు వాళ్ళు విషం ఇస్తున్నారా, లేకపోతే మీకు వాళ్ళు నరిష్మెంట్ అంటే అమృతం ఇస్తున్నారా? आपको अमृत दे रहे या विष दे रहे? आप सोचो. तो जो जैसे लोगों के साथ होगा वो धीरे 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 उसी को ही वो लेकर वो उस तरीके का हो जाएगा. तो चेक योर फ्रेंड्स, चेक योर एसोसिएशन. ओके, ये बहुत इंपॉर्टेंट बात है. రైట్. సో మన దగ్గర కొంతమంది డ్రీమ్ కిల్లర్స్ ఉంటారు. డ్రీమ్ కిల్లర్స్. ఓకే, ఇప్పుడు చిన్నప్పుడు మనకు ఆ ఏమంటారు, సినిమా వస్తుండే రక్త పిశాచి. ओके, खून चूसने वाला शैतान, ऐसे वो हॉरर मूवीज रहते ना, वो खून को चूस लेता है. तो वैसा ड्रीम को चूसने वाले लोग रहते. ఓకే, సో రక్త పిశాచి లాగా డ్రీమ్ పిశాచి ఉంటారు. వాళ్ళు డ్రీమ్ ని కిల్ చేసేస్తారు. నీకు మెర్సిడీస్ కావాలా? నువ్వు మూర్ఖుడా, నీకు మెర్సిడీస్ వస్తుందా? నీకు 1,00,000 ఇన్కమ్ కావాలా? అరే రే రే రే, నవ్వుకుంటారు మన మీద. ఎట్లా నవ్వుతారంటే వాళ్ళు ఆ నవ్వులో మన లోపల ఉన్న డ్రీమ్ ని ఓకే గుంజేస్తున్నారు, పీల్చుకుంటున్నారు. మనం కూడా లాస్ట్ కి అరే మనతో అవుతుందో కాదో, ఇంత చేసినా కదా, ఇంత చేసినా కదా. ఇది చాలా తెలివితనం. ఇది గొప్ప తెలివితనం ఏమున్నది తెలుసా మనిషి దగ్గర? बहुत इंटेलिजेंट क्या है, मैं इतना कर लिया ना, अभी क्या हुआ? इससे बड़ी मूर्खता कुछ भी नहीं है जीवन. దీనికన్నా మూర్ఖత్వం ప్రపంచంలో ఏం లేదు. ఇంత చేసినా కదా. అందరూ చూడండి, మీరు అందరూ చూడండి, ఇంత చేసినని ఆగిపోయినారా? ప్రపంచంలో ఏదైనా మీరు చూడండి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, మళ్ళీ కాలేజెస్ ఓపెన్ కాదా? ఇంత చదువు అయితే లేదా? ఇన్ని షాప్స్ లేవా? లేకపోతే ఇవాళ ఒక సీఎం వచ్చిండు, ఇంత ఇంత అయిపోయింది కదా, మళ్ళీ నేను వచ్చి నేనేం చేయాలి? ఎవరైనా ఇట్లా సీఎం చెప్తాడా? ప్రైమ్ మినిస్టర్ వచ్చి అన్నాడు అనుకో, ఇంత ఆయన చేసేసిండు కదా, నేనేం చేయాలి మరి? అంతా అయిపోయింది కదా, ఇంత చేసినాం కదా. ఎవరైనా చెప్తారా అట్లా? అట్లా చెప్తే అతను ప్రైమ్ మినిస్టర్ ఉంటాడా? అతను సీఎం ఉంటాడా? ఎవ్వరు ఇట్లా చెప్పలేరు. ఇంకా కావాలి, ఇంకా మేము కొత్తగా చేస్తాము, ఇంకా నేను డెవలప్మెంట్ చేస్తా, ఇదే చెప్తారు. ఎక్కడైనా మీ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎక్కడైనా ఇంత చేసినాం కదా, అయిపోయింది ఇట్లా చెప్పరు. నెక్స్ట్ ఏం చేసేది ఉన్నది అది. సో ఇట్లా చెప్పే వాళ్ళు ఉన్నారా మనతో? ఓకే, అంటే ఇక్కడ ఏమున్నదంటే మనము ఓవర్ అండ్ ఓవర్ ఎక్కువ మనం ఏవైతే వింటా ఉంటాము అదే మన ఆలోచన సరళిలో ఉంటది. అదే మనకు డిసిషన్ మేకింగ్ లో మనకు అది ప్రభావిస్తుంది. ఇప్పుడు మీకు మీటింగ్ కి పిలిచినాము, నేను ఇంతమందికి చెప్పినా కదా, ఏమైంది? వద్దులే ఇవాళ మీటింగ్ ఏం వెళ్తాం, అదే ఉంటది మీటింగ్ లో, అదే సార్లు చెప్తారు, అదే ఉంటది, ఏముంది? కథం. ఒక్క రాంగ్ స్టెప్ మొత్తం మన బండిని మలిపేస్తుంది. నెగటివ్, ఫెయిల్యూర్.
ओके, सो बार बार ये सोच के क्या होगा, हमारे पास है अच्छे अच्छे महान लोग हैं, क्राउन भी है, यूसीडी भी है, क्या सुरेश जी है ना, स्टार भी है, मीटिंग में नहीं आते जी क्यों? इतने दिन भैया आया ना, बहुत है। क्या मिला? 2 साल हो गया यार सर, घूमते घूमते मेरे इतने को दिन क्या आया, हुआ अभी तक। हाँ, ఏం मेरे को దొరికింది 5 साल हो गया। దీనికన్నా? కిల్లింగ్ పాయిజన్ ఏం లేదు, దీనికన్నా కిల్లింగ్ పాయిజన్ ఏం లేదు. మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు. आप अपने आप को जहर दे रहे हो. आपकी सोच आपको जहर दे रही. సోచ్ క్యా హై, అప్నా మైండ్ క్యా హై? స్పంజ్ హై. స్పంజ్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఈ స్పంజ్ ఉన్నదనుకో, ఈ స్పంజ్ ని మీరు వాటర్ లో పెడితే అది వాటర్ గుంజుకుంటది. ఇదే స్పంజ్ ని మీరు పాల్లో పెట్టినారనుకోండి, అది పాలు గుంజుకుంటది. ఇదే స్పంజ్ మీరు పెట్రోల్ లో పెట్టినారనుకోండి, ఆ పెట్రోల్ గుంజుకుంటది. అండ్ ఇదే విషము, ఇదే స్పాంజ్ మీరు విషంలో పెడితే అది విషం గుంజుకుంటది. మీ మైండ్ కూడా స్పాంజ్ లాగా ఉన్నది. మీరు ఎక్కడ మైండ్ ని పెడుతున్నారు, అది మీరు ఆటోమేటిక్లీ గుంజుకుంటున్నారు, మీకు తెలుసో తెలియకో. అండ్ అది మీ మీద ప్రభావం చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్మోకీ స్పాంజ్ థియరీ. ఇది థియరీ ఉన్నది. ఈ థియరీలో ఈసారి ఏమంటున్నారంటే, మీరు ఎక్కడ స్పాంజ్ పెడితే అక్కడ అది గుంజుకుంటుంది. సో మీ మైండ్ కూడా మీరు ఎక్కడ పెడితే అది గుంజుకుంటుంది. సో ఇవాల్యుయేట్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్. మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇవాల్యుయేట్ చేయండి. వాళ్ళు నాకు విషం ఇచ్చే వాళ్ళ, లేకపోతే నాకు వీళ్ళు అమృతం ఇచ్చే వాళ్ళ, నాకు ఎక్సైట్మెంట్ హోప్ ఇచ్చే వాళ్ళ, లేకపోతే నువ్వు చేయలేవు అని చెప్పే వాళ్ళ. చెక్ చేయండి. అది మన ఇంట్లో కూడా కావచ్చు, భార్యాభర్త కూడా కావచ్చు. వదిలేయండి అని చెప్తలేము, వాళ్ళ మాటల పైన ఓకే ఆలోచన పెట్టుకోకండి, ఆలోచనల్ని ఆపుకోండి, అంతే చాలు. ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇక బయట వాళ్ళు ఉంటే వాళ్ళతో దూరం ఉండండి, కథం. ఎవరితో మనం కలిసి ఉండాలి? అప్లయన్స్, ఎవరితో గ్రో చేస్తుండ్రు, సిస్టమ్, డియూసిడీస్, ఆల్వేస్ హోప్ ఇచ్చేవాళ్ళు, ఎక్సైట్మెంట్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు మీకు సక్సెస్ వైపు తీసుకువెళ్ళగలుగుతున్నారు, వాళ్ళు మీకు హ్యాపీనెస్ ఇస్తారు. చూడండి, చిన్న పిల్లలకి గుడ్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అన్నారు. మంచి ఫ్రెండ్స్ మీకు మంచి ఆరోగ్యానికి అవసరం ఉన్నారు. సో లాస్ట్ ఒక విషయము, ఈ విషయంలో చిన్న भैया పిల్లలకి మనం చూస్తే, अभी जो आप बोलिए बोलिए. वर्ड बोले ना, अभी ऐसे लोग अभी भी है। वो अभी भी इनको फोन फोन कर रहे थे तो बोले, बोले हाँ वही चल रहा है ना, आपका डेली का सेशन है ना, वही है। अरे आज स्पेशल आ जाओ भाई, सुन ले, आज तेरा लाइफ में कुछ बदल सकता है। वही माइंड में चल रहा है उसको, वही है नहीं, वही चलता है। आपके पास क्या है वो खाली। यानी अभी भी ऐसे लोग हैं, मैं जो 2 3 4 को अभी मैं देखा हूँ ऐसे। हाँ, तो वही है कि उनके अंदर नेगेटिव भर गया, उनका स्पांज क्या खींच लिया, నెగటివ్ ले लिया. వాళ్ళ యొక్క స్పాంజ్ మైండ్ ఏం గుంజుకున్నది, నెగటివ్ గుంజుకున్నది. ఏమైతుంది, వాళ్ళు ఆల్వేస్ అన్హ్యాపీ ఉంటారు, అన్సాటిస్ఫైడ్, అన్హ్యాపీ ఉంటారు. అట్లాంటివి వాళ్ళు ఆల్వేస్, వాళ్ళకు తృప్తి ఉండదు, వాళ్ళకు సుఖం ఉండదు. ఏడుపు ముఖం అంటారు దానికి మన భాషలో, నార్మల్ భాషలో రోతే రేతే బస్, క్యా ఓ క్యా ఓకే. సో ఆల్వేస్ హోప్. చిన్న పిల్లలకి మనం చూస్తే ఎందుకు ఆనందం ఉంటది అంటే, వాళ్ళ దగ్గర ఓకే, వాళ్ళ అయితే స్పంజ్ మైండ్ ఉన్నది, దాంట్లో నెగటివ్ లేదు, వాళ్ళు ఆల్వేస్ హ్యాపీ ఉంటారు. మీరు చిన్న వాళ్ళకు ఇంత చాక్లెట్ ఇవ్వండి, వాళ్ళు ఖుష్ అయిపోతారు, ఇంత చాక్లెట్. ఓకే, ఇక మన వాళ్ళకు 10,000 వచ్చింది అనుకో, 10,000 వచ్చింది సార్, 50,000 రాలే సార్, ఏడ్చుకుంటాడు. ఎందుకు? మైండ్ లో ఏమేమో నిండిపోయి ఉన్నది. ठीक है, तो बहुत सारे लोग हैं, तो ये हमको चेक करना है. चूज यूर फ्रेंड्स वाइजली. आपका सर्कल को आपको चूज, इसलिए हम मीटिंग में आओ क्यों बोलते हैं, क्योंकि ये सर्कल है. మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటే మీ మైండ్, మీ మనస్తత్వం అట్లా అయిపోతుంది. आप जैसे लोगों के साथ रहेंगे वैसे आप बन जाएंगे. చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. ఆలోచించి మీ ఫ్రెండ్షిప్ ని, మీ సర్కిల్ ని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు పాజిటివ్ ఇస్తున్నారా, వాళ్ళు నెగటివ్ ఇస్తున్నారా. నా నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు అంటే, కన్ఫ్రంట్ యువర్ ఫియర్స్ అండ్ గ్రో. గ్రోత్ ఎప్పుడైతుంది?
ఓకే, మనం ఒక్క లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వస్తాము అంటే, ఎప్పుడైతే మన లోపల ఉన్న ఫియర్స్, భయాన్ని మనము గెలిచి ముందుకెళ్ళిపోతాం. ఆ భయం నుంచి మనం ముందుకెళ్ళాలి. చాలా మందికి రకరకాల భయాలు ఉంటాయి. ఓకే, అండ్ అన్నిటికన్నా భయం ఏమున్నది అంటే, వాళ్ళు ఇవాళ ఎలాగైతే ఉన్నారు, ఓకే, అది వాళ్ళు చేంజ్ అవ్వడానికి తయారులేరు. అది చాలా పెద్ద భయం అది. నేను రోజు బయటికెళ్ళి ప్లాన్ చెప్పాలా? ఇది భయం ఇది. ఎందుకు భయం అంటే, మస్తుగా ఇంట్లో కూర్చుంటే ఏం ప్రాబ్లం లేదు కదా! ఎందుకు బయటికి వెళ్ళాలి? बाहर क्यों जाना प्लान दिखाने के लिए? घर में रह लेना अच्छा है ना, मजा आ रहा ना। पैसा नहीं है, कंफर्ट में है ना। पैसा नहीं है मालूम है, कंफर्ट में है। ड्रीम पूरा नहीं हुआ लेकिन कंफर्ट में है, तो क्यों बाहर जाऊं? ये सबसे बड़ा डर है आपका। इनडायरेक्ट डर, आपको पता ही नहीं है ये डर आपको खा जा रहा है। क्यों बाहर जाऊं, क्यों बाहर जाऊं? रह जाओ घर में, बैठ जाओ, आज बैठ जाओ, कल प्लान ना जाना, कल मीटिंग को जाना। ये కంఫర్ట్ को తోడనే का डर सबसे बड़ा डर। और बहुत सारे डर है, ఇంకా చాలా భయాలు ఉన్నాయి వ్యక్తి దగ్గర. అన్నిటికన్నా పెద్ద భయము మరణ భయం లేదట, చావు భయం లేదట. అన్నిటికన్నా పెద్ద భయము రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే, జనాల ముందు వెళ్ళడమే అన్నిటికన్నా పెద్ద భయం. జనాల ముందు మాట్లాడడం, ఓకే, పబ్లిక్ స్పీకింగ్. అందరి ముందు మాట్లాడాలి, అందరు ఏమనుకుంటారు. నేను అరే నువ్వు ఈ బిజినెస్ చేస్తున్నావా, సబ్బులు బిజినెస్ చేస్తున్నావా, అందరు ఏమనుకుంటారు. ఇది అతి పెద్ద భయం ఇది. तुम इतना, मेरे दोस्त मेरे को बोलते, इतना पढ़ के तुम साबुन का टूथपेस्ट का बिजनेस कर रहे हैं। आहा, क्या हो गया तुमको? इतना पढ़ने के बाद तुम्हारा दिमाग खराब हो गया क्या? మీ మైండ్ ఏమైంది? ఇంత చదువుకొని గోల్డ్ మెడల్ తీసుకొని సబ్బుల గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఇదేనా నీ గోల్డ్ మెడల్? మా ఫ్రెండ్స్ కూడా అన్నారు. సో వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అందరి ముందు నా పరువు, లేకపోతే వాళ్ళు ఇదే అతి పెద్ద భయం వ్యక్తికి. ఇది చావు కన్నా పెద్ద భయం. ఓకే, ఏ मृत्यु से भी बड़ा डर, सबसे बड़ा डर लोग के सामने कुछ बोलना, लोग क्या बोलेंगे, इसको निकाल देना। ओके, जो अपने डर को पकड़ के रखा वो कहीं भी नहीं गया. ఎవరైతే వాళ్ళ భయాన్ని పట్టుకొని అక్కడే ఉండిపోయినారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలే. మీ సక్సెస్ ఎక్కడ ఉన్నది అంటే, ఈ భయం ఇక్కడ నేను ఉంటున్నా, వద్దులే ఇక్కడే ఇక్కడ నుంచి బయట పడితేనే మనకు సక్సెస్ ఉన్నది. वो कंफर्ट से हम बाहर निकलेंगे और वो डर को हम फेस करेंगे। लोग क्या बोलेंगे, चलो क्या बोलेंगे देखेंगे। लोग क्या बोलेंगे जी, मैं बोल के दिखाऊंगा, मैं करके दिखाऊंगा। जब लोग बोलेंगे वाह क्या किया भाई, तो हमको लगता था तू कर सकता है, तू कर सकता है, ये लोग बोलेंगे आगे जा. ఫస్ట్ మనం అనుకుంటాము జనాలు ఏమంటారని, కానీ తర్వాత జనాలు ఏమంటారు, నువ్వు ఏం చేస్తున్నావు అదే జనాలు చెప్తారు. అప్పుడు జనాలు మీ సక్సెస్ కి అబ్బా నువ్వు చేస్తావని నాకు తెలుసు భయ్, నీ లోపల అది ఉన్నది. మా లోపల లేదు భయ్, మేం చేయలేము వెస్టీజ్. నువ్వు చేయగలవు, నీ లోపల ఉన్నది అది. చాలా మంది అది అంటారు అట్లా. बहुत सारे लोग बोलते हैं ना, अरे आप कर सकते हो वेस्टीज, हमसे नहीं होता అని అంటారు. नहीं ఎందుకు? भैया, वो दो मुंह वाले बात आदमी रहते हो। पहले जब आप बिजनेस स्टार्ट करते हैं तो क्या बोलते हैं, देखेंगे आप करके बताओ पहले। और जब हम कर लेते हैं तो तुम कर सकता भाई, हमारे अंदर उतना पावर नहीं है। दो मुंह के आदमी हो। ఎస్. సో జనాలు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు చేయరు, వాళ్ళు చేయలేరు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు కూడా చేయకు అని చెప్తున్నారు మనకు, అంతే. నేను నేను ఇక్కడే हिंदी में क्या बोलते हैं मालूम, मैं इधर ही सड़ रहा हूं, तो तू भी सड़ना मेरे जैसा, ऐसा बोलना चाह रहे लोग. ఓకే, నేను ఇక్కడే ఉన్నాను, నేను పరేషాన్, నువ్వు కూడా పరేషాన్ నాలాగా ఉండు అని చెప్తున్నారు, అంతే. ఓకే, సో పబ్లిక్ हैदराबादी స్పీకింగ్. भैया, हैदराबादी भाषा में बोलता हूँ, मैं भी चबूतरे पे बैठता हूँ, तू भी चबूतरे पे बैठ। చెబుతావు, నేను కూడా అక్కడే కూర్చుంటా, నువ్వు కూడా అక్కడే, ఎందుకు ముందుకు వెళ్తావు భయ్, ఇది ఉన్నది. సో భయాలు ఏమేమి ఉన్నాయంటే, ఒకటి పబ్లిక్ స్పీకింగ్, అందరి ముందు ఆ మాట్లాడడం, ఇది ఒక పెద్ద భయం ఉంది. సెకండ్ ఏమున్నదంటే హియరింగ్ నో, ఎవరైనా నో అన్నారనుకో చాలా భయం ఉంటది. ఇది ఎక్కడైనా అనుకోండి, ఆయన వద్దు అంటే ఎట్లా,
ఓకే. నేను ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నా. ఆయన వద్దు అంటే. కొంతమంది బిజినెస్ ప్రపోజల్ తీసుకువెళ్ళడానికి భయం. ఎందుకు? వాళ్ళు నో అంటే? ఇప్పుడు మా ఆహ్, క్లోజ్ సర్కిల్‌లో మనము పెళ్లి గురించి మాట్లాడినామనుకో, వాళ్ళు నో అంటే, మేము ఈ పెళ్లి మేము ఒప్పుకోము అంటే ఎంత బాధగా అనిపిస్తది. సో, ఈ భయం అందరికీ ఉన్నది. నేను కాలేజ్ డేస్‌లో గూడా చాలామంది క్లాస్‌లో నిలబడి సార్ ముందు మాట్లాడడానికి భయపడతారు. కొంతమంది ఆహ్, లవ్ ప్రపోజ్ చేయడానికి కూడా భయపడతారు. ఎందుకు? నో అంటే. అగర్ वो नो बोलेगा तो मैं बर्दाश्त नहीं कर सकता. సెకండ్, పని మార్చుకోవడానికి చాలా మూడో భయం ఏమున్నది? పని మార్చుకోవడానికి భయం ఉన్నది. काम को बदलने के लिए. अभी किराना स्टोर था, अभी मैं वेस्टेज कैसे करूँ? अगर लॉस हो गया तो, ऐसा हो गया तो, वैसा हो गया तो. मैं तो जॉब कर रहा था, मैं तो लेक्चरर हूँ, मैं वेस्टेज कैसे करूँ? काम को बदलने का डर बहुत है लोगों को। अरे! नहीं हुआ तो? ये डर. चौथा डर क्या है? ఇంకొక భయం ఏమున్నదంటే, ఓకే. ఎవరు గొప్ప వాళ్ళతో మాట్లాడడానికి భయం ఉంటది చాలా మందికి. ఇప్పుడు మీరు వెళ్లి ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్‌తో మాట్లాడండి. ఆయనకు ప్లాన్ చెప్పండి అంటే భయం ఉన్నది. మీరు ఎవరితో అయితే భయపడుతున్నారు అంటే మీరు ఆ వ్యక్తికి పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు. ప్రతి ఒక్క మనిషి దగ్గర కొంతమంది ఉంటారు. ఆయనతో అమ్మ వద్దు భయ్ అని అంటారు. ఎందుకు? భయం ఉన్నది మాట్లాడు. ఆయన ఆయన పెద్ద ఆయన वो इतना बड़ा आदमी है उसे तो बड़े लोगों से बात करने का, अपने से थोड़ा ऊपर ऊंचे लोगों से बात करने का डर सबको रहता है. वो डर को निकाल देना है. ఓకే. ఇంకొక భయం ఉన్నది. లాస్ట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. मैं फेल हो गया तो, నేను ఫెయిల్ అయితే ఎట్లా మరి? సో ఈ కొన్ని భయాలు, ఎన్నో భయాలు ఉంటాయి. కానీ ఈ కొన్ని భయాలు మనకు ముందుకెళ్ళడానికి ఆపేస్తున్నాయి. భయం ఎన్నో ఉన్నాయి. ఎన్నో భయాలు ఉన్నాయి. ఓకే. సో ఈ భయాల్ని మనము క్లియర్ చేసుకోవాలి. భయం ఏం చేస్తది అంటే మన సెల్ఫ్ ఎస్టీమ్‌ని లో చేసేస్తది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన లోపల ఉన్న ఉత్సాహము, నేను చేయగలుగుతా, ఆశని నిరాశలో కన్వర్ట్ చేస్తాయి. భయం. సెల్ఫ్ ఎస్టీమ్ నేను చేయలేను ఇది. నాతో కాదు ఇది. ఓకే. అండ్ మనిషికి పవర్‌లెస్ చేసేస్తది. బలహీనత వచ్చేస్తది మనిషి లోపల. వీక్‌నెస్. उसके इंसान की शक्ति को खींच लेता. कौन खींच लेता? डर. ఆ భయం మనిషి యొక్క ఓకే. ఇంకా ఏం ఫ్రస్ట్రేషన్ ఇస్తదది. ఫ్రస్ట్రేషన్. ఇది ఇట్లా, అది ఇట్లా, చిడ్‌చిడాపన్, పరేషాన్. ఇంకొకటి సెల్ఫ్ సాబోటాజ్. యూ సాబోటైజ్ యువర్ సక్సెస్. మీ సక్సెస్‌ని మీరే సంపేస్తారు. ఈ భయం వలన. ఇప్పుడు చెప్పిన 5 భయాలు మీరు మీ దగ్గర ఉన్నదంటే మీ సక్సెస్‌కి మీరు సంపేస్తున్నారు. మీరే సంపేస్తున్నారు అంతే. అండ్ ఈ భయం ఏం చేస్తుంది అంటే మీ లైఫ్‌కి అన్‌ఈవెంట్‌ఫుల్ చేస్తది. బోరింగ్ లైఫ్ చేసేస్తది. లైఫ్ ఎట్లా బోరింగ్ ఉన్నది. ఎందుకు? ఉత్సాహమే లేదు. ఏం చేస్తలేరు గదా! ఏ బండి ఉన్నది, అదే బండి ఉన్నది. ఏ పాత గల్లీలో ఉంటున్నారు, అదే పాత గల్లీలో ఉన్నారు. ఏ పాత సోఫా, పాత టీవీ, అదే పాత హెల్మెట్, ఆ హెల్మెట్‌కి గూడా మార్చలేం మనం. అదే పాత బండి దానికి ఆహ్, కిక్ కొడితే స్టార్ట్ అయితలేదు. మొత్తం బోరింగ్ లైఫ్. अनइवेंटफुल लाइफ. उत्साहम लेनी जीवितम అయిపోతది. ठीक है, जहाँ पे है वही गली, वही सोफा, वही पुराना टीवी, वही पुराना हेलमेट लग लग लग, वही पुरानी गाड़ी. तो कुछ बदलाव ही नहीं है जीवन. क्यों? आप वो 5 डर को लेके बैठे हो. लोग क्या बोलेंगे? अगर वो नो बोल दिया तो? ये 5 डर को जो भी लेके जी रहा है ना, वो अपने आप को ही किल कर रहा है. ఈ 5 భయాల్ని ఎవరైతే పట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళు వాళ్ళకే ఓకే కిల్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ సక్సెస్‌ని వాళ్ళే సంపేస్తున్నారు. సో, మనము ఇప్పుడు దానికి కన్వర్ట్ చేయాలి. దాని నుంచి బయటపడాలి మనం. హీ హూ లూజెస్ వెల్త్ లూజెస్ మచ్. హీ హూ లూజెస్ ఎ ఫ్రెండ్ లూజెస్ మోర్. బట్ హీ హూ లూజెస్ కరేజ్ లూజెస్ ఆల్. ఓకే. డబ్బు పోతే కొంచెం లాస్ అయింది అనుకోవచ్చు. మంచి మిత్రుడు లేకపోతే మనము ఒక వ్యక్తిని కోల్పోయినాము అంటే
అది కూడా ఒక కొంచెం పెద్ద లాస్. కానీ మన లోపల ధైర్యం కూలిపోయినామనుకో, మనం మొత్తం కూలిపోయాం. మొత్తం వదిలేసింది. ఓకే. आप पैसा गया तो कुछ गया सोच सकते, आपका कोई आदमी चला गया, मर गया क्लोज, तो आप कुछ बड़ा चले गया सोच सकते, लेकिन आपके अंदर से हिम्मत चली गई तो सब कुछ चला गया, మొత్తం వెళ్ళిపోయింది. సో కరేజ్, ధైర్యం, ఎదురు ఎదురు నిలబడే ఒక అది ఉండాలి మనలో. ఎస్ నేను చేస్తా, ఏమైతుంది. ఓకే. సో ఎవరి దగ్గర అయితే ఈ ధైర్యం వస్తుంది, కన్ఫ్రంట్ యువర్ ఫియర్, ఈ భయాన్ని నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను, చూసేసి నిలబడతా, ఏమైతుంది నేను అప్పుడు ఆ ధైర్యంతో మనము సక్సెస్ వైపు వెళ్ళిపోతాం. లేకపోతే మన దగ్గర ఏముంటది తెలుసా? ఇన్సెక్యూరిటీ ఉంటది, సెక్యూరిటీ ఉండదు మన దగ్గర. షైనెస్ ఉంటది, అందరి ముందు అరే మొమ్మాట ఉంటది ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి లోపల భయం ఉన్నది, అతనికి కాన్ఫిడెన్స్ లేదు, ఇవన్నీ వ్యక్తి దగ్గర ఉంటాయి. దీని నుంచి బయటపడాలి. ఐ కెన్ డూ యాటిట్యూడ్ అంటారు దీన్ని. నేను చేయగలుగుతాను, ఇట్లాంటివి ఆలోచన సరళి మన లోపల రావాలి. ఓకే. సో ఇమ్మీడియట్ ఏమున్నది దాని గురించి, ఈ ఫియర్స్ ని మనము తీసేయాలి అంటే ఇమ్మీడియట్ ఏం చేయాలి? ద ఓన్లీ వే టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ ప్రిజన్ ఆఫ్ ఫియర్ ఇస్ యాక్షన్. మీరు ఈ 5 ఫియర్స్ మీకు ఒక పింజరంలో ఇట్లా బంధించింది. एक पिंजरे में आपको बंद कर दिया गया है. ये डर, ये विचार जो है ना, लोग क्या बोलेंगे, मैं नहीं कर सकता, ये इसका क्या होगा, इससे मैं बात करूंगा तो, ये 5-10 चीजें हमको ऐसे रोक के रखेगा, बाहर नहीं जा रहे, మనం బయటికి వెళ్తలేము. ఇది ఒక పింజరం లాగా మనకు బంధించింది. ప్రిజన్ అంటారు, జైల్లో పెట్టేసినామా. ఆ జైలు నుంచి బయటపడాలి పింజరం నుంచి అంటే ఏం చేయాలి? యాక్షన్ చేయాలి. దేని మీద భయం ఉన్నది అది చేసి చూడు. साइकिल चलाए तो गिर जाते, चला चला के देखो, नहीं गिरेंगे. खाना बना रहे, बिरयानी खराब आ जाएगी, अरे बना बना के देखो, बिरयानी अच्छी हो जाएगी. ठीक है, नहीं मैं ऐसा हूं तो तुम एक्सरसाइज करके देखो, आपकी बॉडी हेल्दी हो जाएगी. आप मीटिंग में आके देखो, आप सक्सेस हो सकते. మీటింగ్ లో రండి. ఓకే. యాక్షన్, మీరు ప్లాన్ చెప్పండి, కొత్త వ్యక్తితో మాట్లాడండి. యాక్షన్ హీ ఫియర్ నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. కన్ఫ్రంట్ యువర్ ఫియర్ విత్ యువర్ యాక్షన్స్. దేంతో అయితే ఫియర్ ఉన్నది దానికే పని ద్వారా ఓడించవచ్చు, అంతే. వేరే ఏ మార్గమే లేదు. ఓకే. దేంతో అయితే భయం ఉన్నది అది మీరు చేసేసేయండి, ఆ భయాన్ని అది చంపేస్తుంది. అండ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫియర్ ఈజ్ లూజింగ్ స్ట్రాటజీ. మీరు భయంతో మీరు దూరం పరిగెత్తుకుంటూ దూరం పోతున్నారు అంటే మీరు ఈ రేస్లోనే లేరు, మీరు దీంట్లో లేరు, మీరు భయంలో ఉన్నారు. మీరు సక్సెస్లో ఎప్పుడు వస్తారు? ఇప్పుడు సార్ ఆయన ఆ రేస్ గెలిచిండు, ఓకే, ఒక రేస్ ఉన్నది అనుకోండి, లేకపోతే ఒక మ్యాచ్ ఉన్నది అనుకోండి. సార్ ఆయన మ్యాచ్ గెలిచిండు, మరి నువ్వేం చేసినావు? నేను మ్యాచే ఆడలే కదా సార్, ఎట్లా గెలుస్తా? నేను ఎట్లా గట్టిగా చూస్తున్నా అంతే. वो आदमी मैच जीत लिया, तू क्या किया? मैं तो मैच नहीं खेला. तो जो मैच ही नहीं खेल रहा है वो रन कब बनाएगा, कब जीतेगा? आपको मैच खेलना पड़ेगा, डर से एक्शन में आना पड़ेगा. ఓకే. మ్యాచ్ ఆడాలి, రేస్లో ఉండాలి. నేను డ్యూసిటీ అయితా, నేను మీటింగ్కి వెళ్తా, నేను రోజు 5 ప్లాన్ చెప్తా, నేను 8 to 11 పని చేస్తా. బారిల్ సార్ చెప్పారు, 20 మంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, వాళ్ళు ఏం చెప్తే వినే వాళ్ళు ఉండాలి, అట్లాంటివి 20 మంది కావాలి. నిన్న రాత్రి చెప్పారు. ఎవరి దగ్గర అయితే బహానా లేదు, ఎవరి దగ్గర అయితే ఎక్సైట్మెంట్ ఉన్నది, అట్లాంటివి 20 మందికి ఎంచుకోండి, సెలెక్ట్ చేయండి, పని చేయండి అని అన్నారు. బస్ आपका हो जाएगा, सबके लिए. మీ దగ్గర ఎక్సైట్మెంట్ తక్కువ, ఓకే, సాకులు ఎక్కువ అంటే మీరు ఈ రేస్లో లేరు, మీరు దీంట్లో, మీరు మ్యాచ్లోనే లేరు. మీరు మ్యాచ్లో ఉన్నారంటే మీ దృష్టి, अब आप मैच खेल रहे तो आपका दृष्टि क्या रहेगा? సపోజ్ టెండూల్కర్ ఉన్నాడు, టెండూల్కర్ గ్రౌండ్ మీద ఉన్నాడు, అక్కడి నుంచి ఆయన బాల్ వేస్తుండ్రు, ఇతను మా భార్య ఇట్లా ఉన్నది,
నాకు కడుపు నొప్పి ఉన్నది, ఇట్లా ఆలోచిస్తాడా? లేకపోతే ఆ బాల్ కు ఎట్లా కొట్టాలి, 6 కొట్టాలా 4 కొట్టాలా అది ఆలోచిస్తారా? మన మన మైండ్ సెట్ ఎక్కడ ఉన్నది? हम क्या सोच रहे? तेंदुलकर अगर सोचेगा बॉल आते ही मेरी बीवी ऐसी है, मेरा बॉस ऐसा है, मेरा भाई ऐसा है, ये ग्राउंड ऐसा है, इधर बारिश है, इधर लोग, ऐसा सोचता है क्या? वो बॉल को 4 मारे कि 6 मारे, ऐसा सोचता है। क्यों? वो मैच में है, वो फील्ड में आए वाला दूसरा नहीं सोचता, फील्ड में आए वाला बॉल को कैसे मारे, ये रेस। సో మనం కూడా డ్రీమ్ మీద వర్క్ చేసే వాళ్ళం ఉంటే మనకు ఒకే ఒక ఆలోచన, నెక్స్ట్ ఎవరికి ప్లాన్ చెప్దాము, నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ ఉన్నది, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ మీటింగ్ అప్లైన్ ఏం చెప్తున్నారు, ఎస్ఎల్ సార్ ఏం చెప్తున్నారు, దాని మీదనే దృష్టి ఉంటుంది. లేకపోతే ఎక్కడ ఉంటుంది దృష్టి? ఏమేమో ఆలోచిస్తాము. సో రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫియర్ ఈజ్ ద లూజింగ్ స్ట్రాటజీ. మీరు లూజింగ్ స్ట్రాటజీలో ఉన్నారా భయంతో, లేకపోతే మీరు విన్నింగ్ స్ట్రాటజీ, విన్నింగ్ ప్లానింగ్ లో ఉన్నారా, లూజింగ్ ప్లానింగ్ లో ఉన్నారా? మీకు తెలుసా సార్ ఏమంటున్నారంటే, ఇవాళ మీకు ఏదైతే కష్టంగా ఉన్నది పని చేయడానికి, దానికన్నా అతిపెద్ద కష్టం ఏముంటది తెలుసా? 5 సంవత్సరాల తర్వాత నేను ఇది చేయలేకపోయినా ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటది. అరే నేను కూడా చేసేస్తే, నేను కూడా ఇవాళ డ్యూసిటీ ఉంటే, నాకు కూడా 5 లక్షలు ఉంటే ఎంత బాగుంటుండే. ఈ ఏవైతే ఆలోచన ఉంటది కదా 5 సంవత్సరాల తర్వాత, అది ఇంకా బాధాకరంగా ఉంటది. పछतावा सबसे बड़ा दर्द है, पछतावा आने मत दो, अभी कर डालो. ఓకే, గెట్ అవుట్ దేర్ అండ్ ఫెయిల్. సార్ ఏమంటున్నారంటే ఇక్కడ, వెళ్ళండి, ఫెయిల్ అవ్వండి, నో ప్రాబ్లం. లే సార్ ఇవాళ ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పిన అతను నవ్వుకున్నాడు, ఎస్ వెరీ గుడ్, నవ్వుకోనివ్వండి, ఇంకొక వ్యక్తికి మాట్లాడండి. గో అవుట్ అండ్ ఫెయిల్. ఫీల్డ్ లో ఉంటే అవుట్ కూడా అవుతారు, నో ప్రాబ్లం. కొన్ని రన్స్ రావు క్రికెట్ మ్యాచ్ లో, ఒక్కొక్కసారి టెండూల్కర్ కూడా 0 మీద అవుట్ అవుతారు. కానీ ఫీల్డ్ మీద అయితే ఉన్నారు కదా, మళ్ళీ మ్యాచ్ ఆడితే మళ్ళీ పెద్ద రన్స్ కొట్టుకోవచ్చు. లేదు సార్ నేను ఇవాళ అవుట్ అయిపోయినా, ఇవాళ నుంచి నేను క్రికెట్ మానేస్తా, సన్యాసం తీసుకుంటా క్రికెట్ నుంచి అని అట్లా టెండూల్కర్ అనుకుంటే గొప్ప వ్యక్తి అవుతారా ఆయన? नहीं सर मैं अभी 0 पे आउट हो गया, आज से मैं क्रिकेट छोड़ रहा हूं, नहीं होगा मेरे से. अरे भाई अगला मैच में तो वो 100 बनाएगा ना, तो अगला मैच तो खेलना पड़ेगा ना. तो जो मैच खेलने में है वो कभी ना कभी जीतेगा. లేదు సార్ నాతో కాదు వదిలేస్తే. ఎన్నో గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఒక్క పనితో ఎవ్వరు నేర్చుకోలేరు, ఒకసారితో. మీరు ఊహించండి, చిన్న పిల్లోడు మంచిగా నడవడం స్టార్ట్ చేయడానికి మొదలు పెడితే ఒక 1000 సార్లు అయితే పడిపోతాడు. 1000 साल. छोटा बच्चा 1000 बार तो गिरता है, तब जाके चलना सीखता है. तो हम 1000 बार प्लान दिखाए क्या, फेल हुए क्या? 1000 बार नो सुने क्या? ఓకే 1000 సార్లు నో విన్నామా 1000 మందితో? ఆలోచించండి. సో గెట్ అవుట్ దేర్ అండ్ ఫెయిల్ అంటున్నారు. ఫెయిల్ అవ్వండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఇదే బిగినింగ్ ఉన్నది, ఇదే స్టార్టింగ్ పాయింట్ ఉన్నది. మీరు ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అయితేనే మీ లోపల నుంచి पास है, ये पॉइंट्स होता है. एक बार फेल होएंगे, क्यों फेल हुआ सोचो, फिर हम कुछ करेंगे, क्यों ऐसा हुआ सोचो, तो आप सक्सेस की तरफ जाएंगे. आप छोड़ देंगे क्यों मैं फेल हो जाऊंगा करके, तो नहीं हो. ओके, सो ऑलवेज सक्सेस इज गोइंग फ्रॉम फेल्यूर टू फेल्यूर विदाउट लूजिंग ఎంథూసియాజం. విన్స్టన్ చర్చిల్ చెప్పిండు. విన్స్టన్ చర్చిల్ ఎవరు అంటే ఇంగ్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు? సెకండ్ వరల్డ్ వార్ లో ఇంగ్లాండ్ వాళ్ళు ఓడిపోతున్నారు జర్మనీతో. చాలా భయంకరంగా బాంబింగ్ అయింది. ఆ బాంబ్స్ లో లండన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఆయన ఏమంటున్నారంటే, అయినా కూడా నేను మళ్ళీ అటాక్ చేస్తా జర్మనీ మీద, మళ్ళీ లేచి నిలబడింది ఆయన. సో సక్సెస్ ఏమున్నది అంటే, ఒక్క ఫెయిల్యూర్ నుంచి ఇంకొక ఫెయిల్యూర్ వైపు వెళ్ళాలి, ఇంకొక ఫెయిల్యూర్ గురించి తయారు ఉండాలి, కానీ ఉత్సాహంతో, వితౌట్ లూజింగ్ ఎంథూసియాజం. ఉత్సాహంతో ఫెయిల్ అవ్వడానికి తయారున్న వ్యక్తి ఓకే సక్సెస్ అయిపోతాడు. ఇది విన్స్టన్ చర్చిల్ చెప్పిండు. సో దాని గురించి మనం తయారుండాలి. ఓకే, గ్రేటెస్ట్ మిస్టేక్ మనిషి ఏం చేస్తాడు తెలుసా? అన్నిటికన్నా అతి పెద్ద తప్పు ఏమో, ద గ్రేటెస్ట్ మిస్టేక్
person can make is to be afraid of making one. ఆ మిస్టేక్ అవుతుంది అని అనుకొని పని చేయడు కదా, అదే పెద్ద మిస్టేక్ అట. सबसे बड़ी गलती इंसान क्या करता है, वो गलती हो जाएगी सोच के वो गलती को ही नहीं करता है, यानी काम ही नहीं करता है. क्यों? गलती हो गई तो అని చేస్తే అది మిస్టేక్ అయితే ఇది ఆలోచించి ఏం చేయడు కదా, అది అతి పెద్ద మిస్టేక్. सबसे बड़ा गलती वही है. तो फेल्यूर को फेस करना सीखना है. फेस యువర్ ఫేస్ యువర్ ఫియర్స్. మీ భయము, లేకపోతే నేను ఓడిపోతా, ప్రతి సిచ్యువేషన్ ఎన్నో, మీరు ఎవరినైనా గొప్ప వ్యక్తిని తీసుకోండి, ఎన్నోసార్లు వాళ్ళు ఫెయిల్ అయినారు, ఎన్నోసార్లు. మనము ఎవరైతే ఇది బల్బ్ కనిపెట్టినారో అతని గురించి మనం మాట్లాడతాము. ఓకే, ఓ థామస్ అల్వా ఎడిసన్ అంటాము. ఎడిసన్ వేల సార్లు అతను ఎక్స్పెరిమెంట్స్ లో ఫెయిల్ అయిన తర్వాత ఈ బల్బ్ అనేటిది ఇన్వెంట్ చేసిండు. అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయింది కదా, వదిలేద్దామని వదిలేసిండా? నో. ఇప్పుడు ఈ బుక్ ఎవరైతే రాసినారు కదా, ఈ బుక్ రాసిన ఆథర్ ఏం చెప్తున్నారంటే, నేను ఈ బుక్ రాసిన తర్వాత 33 పబ్లిషర్స్ దగ్గర వెళ్ళిన, సార్ నేను ఈ పుస్తకం రాసిన, ఈ పుస్తకం బాగుంటది, అందరికీ ఉపయోగపడుతుంది, ఇది మీరు పబ్లిష్ చేయండి, ఇది ప్రింట్ చేసి అమ్మండి, నేను రాసిన అది కష్టపడి అంటే వద్దు అన్నారు. ఎంతమంది? 32 పబ్లిషర్స్, 32 पब्लिशर्स ने उनको नो बोला. एंड लास्ट में एक पब्लिशर 33rd पब्लिशर उनको बोला ठीक है मैं प्रिंट करता हूं ये बुक. एंड आज ये बुक वर्ल्ड फेमस बुक है. 10 करोड़ लोग ये बुक को पढ़ चुके. 10 కోట్ల మంది పుస్తకం చదివినారు, జీవితాలు మారిపోయినాయి. కానీ ఈ పుస్తకం ప్రింట్ చేయడానికి కూడా ఎంతమంది ఒప్పుకోలే, బేకార్ బుక్ వద్దులే మేము ప్రింట్ చేయమన్నారు. కానీ ఈ వ్యక్తి ఓకే నిరాశపడలే, ఇంకొక వ్యక్తికి అడిగిండు, సార్ మీరైనా ప్రింట్ చేయండి, సార్ మీరైనా పబ్లిష్ చేయండి. చేసుకుంటూ పోతే ఈ ఒక్క బుక్ తో ఈ వ్యక్తి ఈ ఒక్క బుక్ రాసి ప్రింట్ చేసి ఈ వ్యక్తి 500 కోట్ల రూపాయలు సంపాదించిండు. ప్రపంచంలో అంత హోప్ ఇచ్చిన బుక్ ఇది. సో మనం ఎప్పుడైనా ఆలోచించండి, మనము మన ఫియర్స్ లోపల బంధించి ఉన్నామా, దానికి ఫేస్ చేసి బయటపడాలి. ఓకే, అండ్ లాస్ట్ చాప్టర్. ఇప్పుడు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మనతో మనం అడగాలి. ఓకే, సక్సెస్ గురించి మనం ముందుకు వెళ్తున్నాము అంటే మనం కొన్ని క్వశ్చన్స్ మనతో మనం అడగాలి. ఏం క్వశ్చన్స్ ఉన్నాయంటే, నేను పెట్టుకున్న గోల్, నేను పెట్టుకున్న డ్రీమ్, ఓకే, డూ ఐ హ్యావ్ అన్ అన్రియలిస్టిక్ టైం టేబుల్? ఏదో గోల్ నేను పెట్టుకున్నా దాని గురించి నేను కరెక్ట్ గా టైం టేబుల్ పెట్టుకున్నానా, లేకపోతే అన్రియలిస్టిక్? ఇప్పుడు నేను అడిగినాను అనుకో, మీ 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 డ్రీమ్ ఏమున్నది సార్ అంటే, లే సార్ డిసెంబర్ వరకు నేను డ్యూసిటీ అయిపోవాలి. అరే బై డిసెంబర్ ఎట్లా? నువ్వు ఇవాళ జాయిన్ అయినావు, వచ్చే నెల డిసెంబర్ ఉన్నది, హ్యాపీ న్యూ ఇయర్ నేను యాజ్ ఎ డ్యూసిటీ నేను చేస్తా అంటే ఇంత తక్కువ టైంలో డ్యూసిటీ అవుతామా? సో ఇది అన్రియలిస్టిక్ గోల్ ఉన్నది. అన్రియలిస్టిక్ టైం టేబుల్ పెట్టుకొని పరేషాన్ కావద్దు, రియలిస్టిక్ తీసుకోవాలి. సెకండ్, am I ట్రూలీ కమిటెడ్? నేను రాసుకున్న గోల్ గురించి నేను ట్రూలీ కమిట్మెంట్ తో ఉన్నానా లేనా చెక్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఇది నేను సాధించి తీరుతాను, అప్లైన్ ఏం చెప్తున్నారు అది నేను ఫాలో చేస్తా, నేను కమిటెడ్ ఉన్నాను, ఆ కమిట్మెంట్ చెక్ చేయండి అని అంటున్నారు. am I ట్రూలీ కమిటెడ్? వాట్ ఎవర్ ఇట్ టేక్స్, కుచ్ भी हो जाए मैं ये करके रहूंगा. क्या ये कमिटमेंट है हमारे पास? ओके, सो डू आई हैव टू मेनी डिस्करेजिंग इन्फ्लुएंसेस? अब तीसरी बात ये भी चेक करो, तुम नहीं कर सकते ऐसे बोलने वाले क्या मेरे आसपास है? क्या नेगेटिव इन्फ्लुएंसेस है क्या मेरे पास? चेक करो, उसको रोको. ఓకే, నువ్వు చేయలేవు అది ఇట్లా ఇది ఇట్లా అట్లా నెగటివ్ ఆలోచన సరళి ఇచ్చే వాళ్ళు, లేకపోతే నా లోపల నెగటివిటీ ఉన్నదా చెక్ చేసి దానికి క్లియర్ చేసుకోండి అని అన్నారు. am I preparing to success or not? ఓకే, क्या मैं सक्सेस के लिए तैयार हूं? అది ఆలోచించండి. నేను సక్సెస్ గురించి తయారున్నానా చెక్ చేసుకోండి అని అన్నారు. అండ్ మీరు సక్సెస్ గురించి తయారున్నారు అనుకుంటే ఓకే,
దాని వెనుక ఇంకొక లైన్ యాడ్ చేయాలి. एम आई ट्रूली विलिंग टू फेल? मैं फेल होने के लिए तैयार हूं. जितने भी लोग सक्सेस होने के लिए तैयार है, उनको फेल होने के लिए भी तैयार होना पड़ेगा. मैंने एक डेट डाला कि मैं यूसीडी जाऊंगा, वो डेट पे नहीं हुआ. मैंने एक डेट डाला मैं డ్యూసిటీ जाऊंगा, वो डेट पे नहीं हुआ, ఫెయిల్ हो गया. నేను అనుకున్నాను 2021 లోనే నేను డ్యూసిటీ అవుతానని రాసుకున్నా, పని చేస్తున్నా. 2021 లో కాలే, మళ్ళీ స్టార్ట్ చేసిన 2022లో అయింది. అంటే కొన్నిసార్లు మనము ఎప్పుడైతే సక్సెస్ గురించి తయారవుతామో అప్పుడే మనం ఫెయిల్యూర్ గురించి కూడా తయారవ్వాలి. కొన్ని ఫెయిల్యూర్ వస్తాయి, ఎదురవుతాయి మనకు, नो प्रॉब्लम. जो हम सक्सेस के लिए सोच के चलते कभी कभी नहीं होता तो फेल हो जाता, फिर से सक्सेस के लिए उठ के खड़े होने का हमको तैयारी रहना पड़ेगा. ओके, यू मे बी डिसअपॉइंटेड इफ यू फेल, बट यू आर डूम्ड इफ यू डोंट ट्राई. आपको कुछ मुश्किलें आएंगी, आपको फेल्यूर मिलेगा. अगर आप फिर से ट्राई नहीं करेंगे तो फिर आप पूरा गए, पूरा फेल हो. మీరు ఒకసారి ఫెయిల్ అయినాము, ఒకసారి అది పూర్తి కాలే. నేను క్రౌన్ అవుతాను, నేను అనుకున్న వెస్టీజ్ ద్వారా కార్ తీసుకోవాలి, ఈసారి బర్త్డేకి నేను కార్ కొనాలి వెస్టీజ్ ద్వారా అనుకున్నా, కానీ ఫెయిల్ అయినా. అందు గురించి వదిలేసిన. అంటే నువ్వు చంపుకున్నావు, నిన్నల్ని నువ్వు చంపుకున్నావు. ఫెయిల్ అయినాను అంటే మళ్ళీ ఒక్కసారి ట్రై చేయాలి. फिर से एक बार ट्राई करना. ठीक है. సో లాస్ట్ లెసన్, हमारे जीवन में क्या चाहिए, మన జీవితంలో ఏం కావాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. నెట్వర్కింగ్ దట్ గెట్ రిజల్ట్స్. నెట్వర్కింగ్ దట్ గెట్ రిజల్ట్స్. మనము ఎట్లాంటివి నెట్వర్క్ లో ఉండాలంటే దాని నుంచి మనకు రిజల్ట్ రావాలి, సక్సెస్ రావాలి. అట్లాంటివి వాళ్ళతో మనం కనెక్టెడ్ ఉండాలి. ఇది ఎప్పటిది మాట తెలుసు, 50 సంవత్సరాలు థింక్ అండ్ గ్రో రిచ్ లోనే ఆ ఆథర్ చెప్పిండు. ఓకే, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటే అట్లా మీరు అయిపోతారు. సో ఎలాంటి వాళ్ళతో ఉండాలి, మీ నెట్వర్కింగ్ రిజల్ట్ ఎట్లా ఉన్నది, మీ నెట్వర్కింగ్ రిజల్ట్ సక్సెస్ వైపు తీసుకువెళ్ళే నెట్వర్కింగ్ ఉన్నదా, లేకపోతే మీరు ఫెయిల్యూర్ వైపు తీసుకువెళ్ళే నెట్వర్కింగ్ ఉన్నదా. ఓకే, సో ఆల్వేస్ చెక్ యువర్ నెట్వర్క్. అందు గురించి మనం అంటాము, మనం విన్నింగ్ టీంలో ఉన్నాము. విన్నింగ్ టీం పేరే ఉన్నది విన్నింగ్ టీం. గెలిచే టీంలో మనం ఉన్నాం. ఆ విన్నింగ్ టీంలో ఉంటే మనం కూడా గెలుస్తాము. సక్సెస్ 100% ఆయ. కిసికు జల్దీ ఆయేగా, కిసికు లేట్ ఆయేగా. కొంతమందికి ఫాస్ట్ రావచ్చు, కొంతమందికి లేట్ రావచ్చు. మీకు ఇవాళ అది ఫాస్ట్ వచ్చింది అనిపిస్తుంది, మీకు తెలియదు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంత కష్టపడి ఉన్నారు. ఓకే, సో మీకు హైదరాబాద్ లో కొంతమంది ఫాస్ట్ సక్సెస్ అయ్యి మెర్సిడీస్ తీసుకున్నారు అట్లా అనిపిస్తుంది, కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎంత కష్టపడినారు మీకు తెలియదు. వెస్టీజ్ లో వాళ్ళకు తక్కువ టైంలో సక్సెస్ రావచ్చు, కానీ దానికన్నా ముందు వాళ్ళ జీవితంలో ఏమేం జరిగింది మనకు తెలియదు కదా, ఎంత కష్టపడినరు. ఠీకే, తో మన దగ్గర యాటిట్యూడ్ ఉండాలి, మన దగ్గర యాక్షన్ పార్ట్ ఉండాలి. యాక్షన్ లేకపోతే చేయలేము. ఫస్ట్ యాటిట్యూడ్ రావాలి, सेकंड एक्शन रावल. पहले सोच और फिर उसके ऊपर एक्शन. ये दो चीजें हमको हमेशा बचा के रखता. तो हमेशा हमको प्रोजेक्ट విన్నింగ్ యాటిట్యూడ్, మన లోపల విన్నింగ్ యాటిట్యూడ్ మనం చూపెట్టాలి. ఇప్పుడు మీరు నా వైపు చూస్తే మీకు హోప్ రాలేదనుకో, ఓకే, ఏదో నేర్చుకోవాలి సార్ దగ్గర, మీరు నన్ను ఎట్లా చూస్తారు, ఎవరు సార్ అట, ఏం చేస్తారు అంతే. अगर आपको मेरे पास से कुछ सक्सेस का रास्ता नहीं मिला तो आप मेरे को कैसे देखेंगे, क्या तो कोई बेकार आदमी है, ऐसे सोचेंगे कि नहीं सोचेंगे. तो आपके अंदर भी वो सक्सेस प्रोजेक्ट होना चाहिए ताकि डाउनलाइन आपके पास आए. अगर मैं ओके ANR सर को मैं मिला या मैं रमेश सर को मिला, रमेश सर को मिलने के बाद मुझे ऐसा लगना चाहिए कि भाई मैं रमेश सर से जुड़ा तो मेरे को सक्सेस मिलेगा. प्रोजेक्ट योर सक्सेस. उनका एटीट्यूड वैसा होना चाहिए, उनका बात करने का तरीका ऐसा होना चाहिए. ఆ వ్యక్తి లోపల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఎవరైనా కావచ్చు, ఆల్ పీపుల్. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు యాక్షన్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు పని చేస్తున్నారు,
మీ లోపల ఎట్లా ఉండాలంటే మిమ్మల్ని చూస్తే విన్నింగ్ యాటిట్యూడ్ కనబడాలి, ప్రొజెక్ట్ కావాలి. అరే వీళ్ళతో కలిస్తే నేను సక్సెస్ అయితా, వీళ్ళు అట్లా ఉన్నారు. ఓకే. అండ్ ప్రతి దాంట్లో మనం కూడా పాల్గొనాలి. పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ గ్రూప్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఎక్కడెక్కడ ఏమేం పని జరుగుతున్నది దాంట్లో మనం కూడా పార్ట్ కావాలి. ఓకే. అందుగురించి ప్రతి మీటింగ్‌కి రావాలి అని ఎందుకు అంటాము అంటే, ప్రతి ట్రైనింగ్‌కి రావాలి. ఎందుకు? మనం పార్టిసిపేట్ చేస్తేనే మనం సక్సెస్ వైపు వెళ్తాము. అండ్ సర్వ్ అదర్స్ ఇన్ యువర్ నెట్‌వర్క్. మీ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకు సర్వ్ చేయాలి. అరే ఏమొస్తది సార్ నాకు సర్వ్ చేస్తే అంటే, ఇప్పుడు మీకు ఏమొస్తది అట్లా అనిపిస్తుంది. కానీ అక్కడి నుంచే మీకు పెద్ద సక్సెస్ రాబోతుంది. ఓకే. గెటర్స్ డోంట్ గెట్, గివర్స్ గెట్. నాకు ఇది కావాలి, అది కావాలి చెప్పుకుంటున్న వాళ్ళు సాధించలేరు. నేను ఏమి ఇస్తున్నా, ఇచ్చే వాళ్ళే సాధిస్తారట. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ఉత్సాహం ఇవ్వాలి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ హోప్ ఇవ్వాలి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? సపోర్ట్ ఇవ్వాలి టీమ్‌కి. సర్వ్ చేయాలి. ఓకే. దాని తర్వాతనే మనకు సక్సెస్ అనేటిది వస్తా ఉంటది. సో फर्स्ट सर्व अदर्स, दूसरे लोगों को हम सर्विस देंगे, हेल्प करेंगे तो आपका हेल्प जरूर हो जाएगा. అండ్ బీ సెలెక్టివ్. ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే అని మీరు సక్సెస్ నుంచి ఫెయిల్యూర్‌కి అయిపోతారు. సార్ మా వాళ్ళు ఫోన్ ఎత్తుతలేరు. అరే వదిలేసేయి ఆ వ్యక్తికి, కొత్త వ్యక్తి దగ్గర వెళ్ళు. ఆ వ్యక్తి మీటింగ్‌కి రావట్లేదు సార్ అందు గురించి. అరే ఆ వ్యక్తికి వదిలేసేయి, వేరే వ్యక్తి దగ్గర వెళ్ళు. లేకపోతే ఆ వ్యక్తి దగ్గర వెళ్తే డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయి. నువ్వెందుకు వెస్టీజ్ మీటింగ్‌కి రావాలి? నీ ఆ వ్యక్తికి డ్రీమే తెలవదు. అందు గురించి అతను రావట్లే. మర్చిపోయిండు అతని డ్రీమ్. ఇప్పుడు కొంతమంది రోజు పని చేస్తుండే, ఇవాళ పని చేస్తలేరు. రోజు ఫోటో పెడుతుండే 8-11 ఇవాళ పెడతలే. ఎందుకు? డ్రీమ్ మర్చిపోయారు అంతే. जो अपना ड्रीम भूल गया, वो काम नहीं कर रहा है, या तो उसको छोड़ दो या उसका ड्रीम जागृत करो. बोलो उसको क्यों आया था तू? बाहर का काम अलग है, प्रेस्टीज का काम अलग है. क्यों आया था यहाँ पे? సో వాళ్ళ లోపల డ్రీమ్ జాగృతం చేయాలి. ఓకే. అండ్ వేరే వ్యక్తుల గురించి ఆల్వేస్ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఆయననా, ఆయన బేకార్ వ్యక్తి. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ గురించి నెగెటివ్ రెఫరెన్స్ ఇస్తామో ఆ ఆ గుణం మన లోపల కూడా ఉన్నది అని వ్యక్తికి తెలిసిపోతుంది. మన అభిప్రాయం అనేటిది పాజిటివ్ ఉండాలి ఎప్పుడైనా. టీమ్ గురించి, అప్లైన్ గురించి, డౌన్ లైన్ గురించి, క్రాస్ లైన్ గురించి మన అభిప్రాయం, రెఫరెన్స్ అనేటిది పాజిటివ్ పెట్టుకోండి. ఆయన ఆయన తెలుసులే నాకు. ఆయన డ్యూసిటీ అయిందా? ఎట్లా అయిందో నాకు తెలుసు. అరే ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అతని లోపల తప్పులు వెతుకుతున్నావు. ఎంత ఘోరమైన విషయం ఇది. ఒక వ్యక్తి సక్సెస్ అయితున్నాడు. అతను కలలు నిజం చేసుకుంటున్నారు. అండ్ నువ్వేం చేస్తున్నావు అంటే నాకు తెలుసులే. అతను ఎట్లా ఉన్నాడు నాకు తెలుసు. हम दूसरे के सक्सेस में हम गलतियां ढूंढ रहे और वो आदमी सक्सेस होके ड्रीम्स को पूरा कर रहा है. हम कितने मूर्ख काम कर रहे. ఓకే. సో ట్రీట్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఎ ఇంపార్టెంట్ పర్సన్. మీ టీంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. అట్లా వాళ్ళకు ట్రీట్ చేయండి. నేను ఒక వ్యక్తికి మంచి మాట్లాడతా, ఒక వ్యక్తికి నేను మాట్లాడాను. నో. ఆల్ ఆర్ నేను పని స్టార్ట్ చేసే టైంకి నా టీంలో మంచి డాక్టర్స్ ఉండే, మా టీంలో ఇంజినీర్స్ ఉండే, మా టీంలో లెక్చరర్స్ ఉండే, మా టీంలో మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటుండే. అప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు, క్యాబ్ డ్రైవర్, చదువుకోలే ఆయన. సార్ ఇట్లా నిలబడిండు. నేనేం ఆలోచించాలి? ఇంతమంది మంచిగా పనిచేసే వాళ్ళు, సక్సెస్ లీడర్స్ ఉన్నారు. ఇతను ఏం చేస్తాడో ఏమో. నాకు వచ్చింది ఆలోచన, నిజంగా చెప్తున్నా. అరే నువ్వు క్యాబ్ డ్రైవరే, 7th ఫెయిల్ క్యా కరేగా? సడన్లీ నాకు గుర్తొచ్చింది. చేసేవాళ్ళు మనం కాదు, సిస్టమ్ చేస్తుంది. సిస్టమ్ గొప్పది ఉన్నది. ఈ సిస్టంలో ఎవరైనా వస్తే సక్సెస్ కావచ్చు. ఓకే आप ये सीडी सुनो, ये सीडी सुनो. वो सीडी दे दिया, 8 सीडी दिया. 8 सीडीज ఇచ్చిన నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు సలీం భాయ్కి. సో సిస్టమ్ ద్వారా ఆ వ్యక్తి గొప్పగా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. సో మనం సిస్టమ్
ఎంచుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి మనకు ఇంపార్టెంటే అనుకోవాలి. లేదు సార్, ఈయన వచ్చిండనుకో, ఈయన వస్తే ఇక డ్యూసిటీ అయిపోతాడు. అరే భయ్, ఆయన రావాలి కదా. कुछ लोग क्या बोलते हैं कि ये आदमी अगर आ गया ना, इन्हें ड्यूसिटी हो जाता। अरे उसको आने के लिए उसका ड्रीम तो रहना ना। आपको लग रहा है कि वो बहुत बड़ा आदमी है, बड़ा छोटा कोई भी नहीं है। जिसके पास ड्रीम है, जो सिस्टम को फॉलो कर रहा है, वो सक्सेस हो जाएगा. ఇతను గొప్ప వ్యక్తి, ఇతను సక్సెస్ వ్యక్తి, ఇతను లీడర్షిప్ వ్యక్తి అట్లా ఏం లేదు. నా అనుభవంతో నేను చెప్తున్నా. ఓకే, నా టీంలో ఇప్పుడు 20 ఇవాళ హైదరాబాద్ 23 డ్యూసిటీస్ అయిపోయినా. నిన్న రాత్రి కూడా డ్యూసిటీ అయినారు. కమర్ బాయ్ ఆయన అయినారంటే మీరు కూడా కావచ్చు. ఎందుకు అయినారు? డ్రీమ్ అంతే. గొప్ప క్వాలిటీ ఉన్నది ఏం లేకుండే వ్యక్తి దగ్గర డ్రీమ్ ఉన్నది. నేర్చుకుంటూ చేసుకుంటూ చేసేసి కథ. ठीक है, तो कोई छोटा नहीं है, कोई बड़ा नहीं, सब इंपॉर्टेंट लोग है, सब इंपॉर्टेंट. అందరూ ఇంపార్టెంటే మనకు. ఎవరు చిన్న పెద్ద ఏం లేదు. ఎందుకు అంటే అందరూ సిస్టమ్ లో ఉన్నారు. అండ్ ఆల్వేస్ మీకు కాపాడడానికి ఒకే ఒక ప్లేస్ ఉన్నది. మీ జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్, నిరాశ ఏదైనా ఉన్నది అంటే మీకు ఒక ప్లేస్ కాపాడుతుంది. ఈ ప్లేస్ గుర్తు పెట్టుకోండి. అది ఉన్నది మన మీటింగ్, అది ఉన్నది మన FRU, అది ఉన్నది మన గోక్రౌన్. ఇది మీకు కాపాడుతుంది. आप कोई भी सिचुएशन में रहो, कितना भी निगेटिव आ जाए, एक मीटिंग में आ जाओ, फिर से एक बार मीटिंग में आ जाओ, फिर से एक बार FRU में आओ. आपको वो बचा लेगा, आपकी सोच को बदल देगा, आपको सक्सेस की तरफ लेके जाएगा. ఎన్ని కష్టాలు, ఎంత నిరాశ పడితే కూడా ఒక్కసారి మీరు ఆ మీటింగ్ మీకు కాపాడుతుంది అంతే. మీకు సక్సెస్ రావాలి అనుకో, మీటింగే మీకు కాపాడుతుంది. ఓకే, అండ్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడానికి ఆల్వేస్ ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే ఇవాళ వద్దులే అని అంటాం కదా, అప్పుడే ఎన్నోసార్లు ఏమైతుంది తెలుసా, ఇవాళ వర్షం ఉన్నది, వద్దులే. నాకు గుర్తున్నది, సంగారెడ్డికి నాకు పిలిచారు కుల్కర్ణి సార్. అండ్ అప్పుడు మే మంత్ ఉండే. అండ్ నేను డిసైడ్ చేసిన కార్లో వెళ్తే పెట్రోల్ ఖర్చులు అవుతుందని. ఇబ్బంది కాదు, 8 years బ్యాక్ మాట. సో నేను ఫోన్ చేసిన इंटरव्यू बैक, भैया बहुत धूप है, उतना दूर जाना, वो सीट पे बैठते ना नीचे जलता है, यहाँ पे बहुत धूप है, परेशानी दिख रहा है. अभी सोच रहा हूँ कि बाद में जाऊं. కష్టంగా ఉన్నది కదా, కంఫర్ట్ వెతుకుతున్నా నేను. ఏ అప్లైన్ కూడా సరేలే నెక్స్ట్ టైం బో అంటే ఇక నా కథ అయిపోతుంది. अगर अपलाइन बोलते ना ठीक है जान दो बाद में जाओ, अपलाइन क्या बोले मालूम है? अपलाइन नाको ड्रीम जागृतम, आज आप बाइक पे जा रहे हो, आप बाइक पे जाते जाते सोचो नेक्स्ट टाइम मैं जब जाऊंगा तो मेरी AC कार में संगारेड्डी को जाऊंगा कुलकर्णी जी के पास काम करने. वो सोचते हुए जाओ అన్నాడు. खत्म. మీరు నమ్మరు, 2 hours జర్నీ ఆ ఎండలో నేను వెనుక 2-3 కార్టూన్ బాక్సెస్ పెట్టుకున్నా, రస్సీతో కట్టుకున్నా, బైక్ స్టార్ట్ చేసి ఇక హెల్మెట్ పెట్టుకొని అదే ఫీలింగ్తో వెళ్ళిపోయినా నేను. సంగారెడ్డి వచ్చేసింది. ఇప్పుడు చూడండి అక్కడి నుంచి ఎంత పెద్ద టీం వచ్చింది. ఎక్కడైతే మనము ఇప్పుడు వద్దులే ఇక్కడ ఆగుదాము, కంఫర్ట్ వెతుకుతున్నాము అంటే అప్పుడే ఆ కంఫర్ట్ కి బ్రేక్ చేసి ముందుకు వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక పెద్ద సక్సెస్ రాబోతుంది. जहां आपको कंफर्ट रोकने वाला है, अभी बस है सोच रहा है, वहीं पे आज बहुत बारिश है, वहीं पे आप जाओ, शायद उसी दिन आपका ड्यूसिटी मिलेगा. आज बहुत परेशानी, आज बहुत बारिश में ఎంత వర్షం ఉన్నది కదా, ఇవాళ వద్దులే అంటే అదే రోజు మీకు ఒక గొప్ప డ్యూసిటీ లీడర్ దొరకొచ్చు. కంఫర్ట్ ని వదిలేసి బయటికి వెళ్ళాలి అండ్ ఫాలో అప్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఆస్క్ ఫర్ వాట్ యు వాంట్ ఆల్వేస్. ఈ బిజినెస్ లో మీరు ఎందుకు ఉన్నారు, వాట్ యు వాంట్, ఏం కావాలి మీకు, అది రోజు ఒకసారైనా మీరు అది అడగాలి. ఓకే, సో మీ యొక్క ప్రతి ప్రెజెంటేషన్, మీరు చెప్పే ప్రతి ప్లాన్, ఒక్కొక్క వ్యక్తికి మీరు ఎప్పుడైతే ప్లాన్ డెమో ఇస్తారో అది ఒక్కొక్క అడుగు మీరు డ్యూసిటీ వైపు, సక్సెస్ వైపు వెళ్తున్నారు. మీరు ఒక గొప్ప లీడర్ లాగా తయారవుతున్నారు.
आप एक बड़े लीडर बनने के स्टेप्स है वो। अगर तेंदुलकर दुनिया का सबसे महान क्रिकेट खिलाड़ी क्यों बना, क्योंकि उन्होंने सबसे ज्यादा रन बनाए। सबसे ज्यादा रन बनाए इसका मतलब क्या है कि वो सबसे ज्यादा भागा है, ये विकेट से वो विकेट, इधर से उधर भागा, रन रन करे ना, रन लिया ना वो। सबसे ज्यादा रन लेने का उसको दी ग्रेट तेंदुलकर क्यों बोल रहे हैं, क्योंकि वो सबसे ज्यादा रन लेने के लिए भागा। అన్నిటికన్నా ఎక్కువ రన్స్ అయినా కొట్టిండు, రన్ చేసిండు ఇక్కడ నుంచి అక్కడ అక్కడ. అందు గురించి అతను గొప్ప క్రికెటర్ అయింది. సో మనం కూడా పెద్ద సక్సెస్ తీసుకోవాలంటే అన్ని ప్లాన్లు అంతా నడవడానికి మనం తయారుండాలి. ఓకే, సో దట్ షోస్ యువర్ పవర్. అది మీ పవర్ ని చూపెడుతుంది. మీ లోపల ఆ పవర్ ఉన్నదా చెక్ చేసుకోండి. आपके पास वो पावर है. आज आप भाग रहे हो, आज आप भाग रहे हो, ఇవాళ మీరు పరిగెత్తా ఉంటున్నారు. రేపు మీకు ఏమొస్తుంది తెలుసా? కంగ్రాచులేషన్, 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 బ్రాండ్ న్యూ డ్యూసిటీ, కంగ్రాచులేషన్. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫోన్లు వస్తాయి. ఎస్పి బాల్ సార్ అంటారు కంగ్రాచులేషన్స్, సర్వజ్ఞ బాల్ సార్ అంటారు కంగ్రాచులేషన్స్. మీ అప్లైన్ మీ ఇంటికి వస్తారు, మిఠాయి తీసుకొని, పెద్ద పూలమాల లేకపోతే పెద్ద బుకే తీసుకొని, కంగ్రాచులేషన్స్ బ్రాండ్ న్యూ డ్యూసిటీ అంటారు. ఇవాళ మీరు బయట వెళ్ళి పని చేస్తున్నారు కదా, ఒక్కరోజు అది వస్తుంది. ఆ ఒక్క రోజు మీకు 10,000 మంది మధ్యలో నుంచి ఆ ఛత్రి, ఆ బ్యాండ్ తీసుకొని ఆజా రే ఆజా మిత్వా మిత్వా సాంగ్ మీద మీకు వెల్కమ్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇవాళ మీరు బయటికి వెళ్తున్నారు కదా, పని చెప్తున్నారు కదా, ప్లాన్లు చేస్తున్నారు కదా, ఒక్కరోజు అది మీకు దొరుకుతుంది. మీ ఇంటి ముందు ఒక బ్రాండ్ న్యూ కార్ వస్తుంది. ఓకే, మీరు అనుకునేది ఒక పెద్ద ఇల్లు మీరు కడతారు. ఇవాళ ఇంపాసిబుల్, అది తెలుసు నాకు. మీరు బయటికి వెళ్ళి ప్లాన్ చేస్తే ఒక రోజు అది మీకు వస్తుంది. ఏమేమి వస్తుంది చెప్తున్నా. కంగ్రాచులేషన్ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, అందరు మీతో ఫొటోస్ దిగుతారు, సెల్ఫీస్ దిగుతారు, గ్రేట్ సార్ అంటారు, చప్పట్లు కొడతారు. సడన్లీ మీకు కాల్ వస్తుంది, ఒక కాల్ వస్తుంది, सर आप तैयार रहो, आपका शूटिंग होगा, हम 5 लोग कैमरामैन पूरा शूटिंग करने के लिए आ रहे हैं, రెడీ అయిపోండి. అరే షూటింగ్ అవుతుంది మీది, ఏం మజా ఉంటుంది, అబ్బా, మీరు హీరో హీరోయిన్ అయిపోతారు. ఓకే, సో ఇదంతా లేదనుకో ఏముంటది లైఫ్ లో? అదే ఉంటది. అదే పాత నగలు వేసుకొని దావత్కి వెళ్తారు, అక్కడ ఆమె ఇట్లా చేసింది, ఈమె ఇట్లా అయింది అని చుట్టాలతో అదే మాట్లాడుకుంటూ కూర్చుంటాం, అంతే కథం. ఒకరోజు చనిపోతే అందరు వస్తారు, అరే పాపం ఆమె ఇట్లా ఉండి చనిపోయింది, కథం, మర్ జాతే एक दिन. सब लोग बोलते हैं बेचारा मर गया. कौन याद रखेगा बोलो? ఎవరు గుర్తు పెట్టుకుంటారు? ఓకే, సో వచ్చేది ఇవన్నీ ఉన్నది నేను చెప్పేసిన, చేసేది ఏమున్నది మీకు తెలుసు. क्या क्या आने वाला है मैं बोल दिया, करना क्या है आपको पता है. చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, ఆలోచన సరళి మార్చుకుంటే లైఫ్ లో ఎంత ఏమేం రాబోతున్నది అది జస్ట్ మీ చేతిలోనే ఉన్నది. యాక్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఇంపాసిబుల్ టు ఫెయిల్. మనము ఎట్లా పని చేయాలంటే పాసిబుల్ అయ్యే ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు, అట్లా అనుకొని పని చేయాలి. फेल हो ही नहीं सकता, मैं काम करते चला जाऊंगा. क्यों? एक दिन तो सक्सेस आने ही वाला है ना. అట్లా పని చేయాలి. అట్లా నేను ఎట్లా పని చేయాలంటే ఫెయిల్యూర్ రానే రాదు భయ్. ఇవి అన్ని దారిలో వచ్చే చిన్న చిన్న స్టేషన్స్, చిన్న చిన్న ఫెయిల్యూర్స్. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. నేను ఫెయిల్ అవ్వను, ఈ యాటిట్యూడ్ తో మనం పని చేస్తే గెలుస్తాము. ఓకే, సో వ్యక్తి దగ్గర హోప్ లేదనుకో, వ్యక్తి దగ్గర డ్రీమ్ లేదనుకో, ఆ వ్యక్తి ఓకే బ్రతికి ఉన్న శవంతో సమానమే. ఏ వ్యక్తి దగ్గర డ్రీమ్ లేదు, ఏ వ్యక్తి దగ్గర హోప్ లేదు, ఆ వ్యక్తి బ్రతికి ఉన్న శవంతో సమానం. जिसके पास ड्रीम नहीं है, जिसके पास होप नहीं है, वो जिंदा रहते हुए भी मुर्दे के समान है. वो जिंदा है लेकिन वो मुर्दा है, उसको कभी भी गाड़ सकते. ओके, तो अभी अपने अंदर वो कमिटमेंट है क्या? ఆ కమిట్మెంట్, ఆ హోప్, ఆ ఉత్సాహం అది మన దగ్గర ఉన్నది అనుకుంటే లెట్ us స్టార్ట్, లెట్ us వర్క్, चलो मिलकर काम करें, चलो फिर से एक बार कंफर्ट जोन को तोड़ें. మళ్ళీ ఆ కంఫర్ట్ జోన్ ని మనము బ్రేక్ చేసేసి బయటికి వెళ్దాం, ఇంకొక కొత్త వ్యక్తితో మాట్లాడదాం, ఇంకొక లైఫ్ తో
ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇద్దాం, ఒక వ్యక్తికి హోప్ ఇద్దాం, ఒక వ్యక్తి జీవితం మారడానికి మనం కష్టపడదాం. మీ అప్లైన్ మీ జీవితం మారాలి అందు గురించి చాలా కష్టపడుతున్నారు. మా అప్లైన్ మా జీవితం మారాలి దాని గురించి చాలా కష్టపడినారు. ఇంద్రవీర్ భయ్య, ఎస్పి బాల్ భయ్య, మీ అప్లైన్ మీ జీవితం మీ కలను నిజం కావాలందు గురించి చాలా కష్టపడుతున్నారు. మీరు కమిట్మెంట్‌తో మీ అప్లైన్‌తో నడవడానికి తయారున్నారా? లేకపోతే మధ్య మధ్యలో గాయబైపోతారా? డిస్టర్బ్ అయిపోతారా? कमिटमेंट పోతదా? ఆలోచించండి. बीच में से क्यों गायब हो जाते हैं? क्यों बीच में से आपका कमिटमेंट टूट जाता? आप सोचो, आपको सोचना है. क्यों हो जाता? मैं बोल रहा हूँ. ఎందుకు ఇట్లా అయితది అంటే మీకు కొంతమంది నెగెటివ్ ఇక్కడ పెట్టేసినారు. అందు గురించి అట్లా జరిగింది. అది తీసేయండి. అది మీ ఇంట్లో ఉన్న వాళ్ళే కావచ్చు. మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ డౌన్ లైన్ కూడా కావచ్చు, మీ క్రాస్ లైన్ కావచ్చు. కొన్నిసార్లు మీ నాన్ గ్రోయింగ్ అప్లైన్ కూడా కావచ్చు. మీ అప్లయన్స్‌లో ఒక వ్యక్తి ఉంటాడు. అతను పని చేయలేని వ్యక్తి. అతను కూడా నెగెటివ్ ఇవ్వచ్చు మీకు. సో, మీకు సక్సెస్ కావాలి అనుకుంటే మీరే బాధ్యత. आप ही ज़िम्मेदार है, आप ही उसके रिस्पॉन्सिबल है और आपको अपना एटीट्यूड बदलना पड़ेगा. एटीट्यूड इज़ चॉइस. लास्ट सेंटेंस. మీ యాటిట్యూడ్ ఇది చాయిస్ ఉన్నది. ఇది మీరే ఎంచుకున్నారు. మీరు సెలెక్ట్ చేసుకున్నారు అది. అంతే. ఆ యాటిట్యూడ్‌తోనే ఇవాళ మీ జీవితం అట్లా ఉన్నది. ఖతం. ఈ బిజినెస్ అని కాదు. ఈ బిజినెస్ ఉంటే ఉండకపోతే కూడా పర్వాలేదు. మీరు నవ్వుకుంటూ ఉన్నారా? మీరు పాజిటివ్‌లో ఉన్నారా? అది మీరే ఎంచుకున్నారు. మీరు సెలెక్ట్ చేశారు అది. మీ చాయిస్ అది. आप रोते हुए हैं या हँसते हुए वो आपका चॉइस था. मेरे बड़े पापा है ना, वो जिस दिन मर रहे थे ना, मेरे को याद है कोरोना टाइम में हम आखिरी बार उनको चम्मच से पानी पिलाने के लिए गए. उनका डेथ फिक्स हो गया. 82 एज, मेरे डैडी के बड़े भाई. मैं पानी पिलाने के लिए गया. आया तू भी चल पिला दे जल्दी टाइम नहीं है ఇట్లా అన్నాడు ఆయన. అరే నేను ఏడ్చుకున్నా తెలుసా? ఆ లాస్ట్ సెంటెన్స్ నాకు గుర్తున్నది. ఇవాళ కూడా నేను ఏడ్చుకుంటాను అది. 10 నిమిషాలు చనిపోయిన ఆయన నవ్వుకుంటూ. అరే తూ భీ ఆ గయా చల్ పానీ పిలా దే జల్దీ టైం नहीं है ఇట్లా చెప్పిండు ఆయన నవ్వుకుంటూ. మా ఈశాన్‌కి చిన్నోడికి జోక్ చేసిండు. క్యా రే జీన్ ప్యాంట్ పహనా కే అన్నాడు. జీన్ అంటే హిందీలో తెలుసు కదా! జీన్ సైతాన్ అంటారు కదా! ఓ జీన్ పహనా కే అన్నాడు. జీన్ ప్యాంట్ సైతాన్ ప్యాంట్ క్యూ పహనా తూ అన్నాడు. అంటే చనిపోయే టైంలో కూడా మా పెద్దనాన్న జోక్ చేసుకుంటూ చనిపోయిండు. ఎవరు సెలెక్ట్ చేసిండు? ఆయనకు వెస్టీజ్ తెలుసా? ఆయనకు విన్నింగ్ టీమ్ తెలుసా? చాయిస్ మనమే సెలెక్ట్ చేసుకున్నాము. సో, మన జీవితంలో మనం సుఖంగా ఉండాలా? నవ్వుకుంటూ ఉండాలా? ఎక్సైటెడ్ ఉండాలా? దానికి మీ భార్య రెస్పాన్సిబుల్ కాదు. మీ పిల్లలు రెస్పాన్సిబిలిటీ కాదు. మీ అమ్మానాన్న రెస్పాన్సిబిలిటీ కాదు. మీ అప్‌లైన్ రెస్పాన్సిబిలిటీ కాదు. మీ డౌన్ లైన్ రెస్పాన్సిబిలిటీ కాదు. మీ క్రాస్ లైన్ రెస్పాన్సిబిలిటీ కాదు. మీరే ఉన్నారంతే. ఇది నిజం ఇది. మీరు 18 చాప్టర్స్ బుక్ చదవండి ఎస్‌పి బాలు సార్‌ది. మీరు 'జిందగీ బేనకాబ్' చదవండి. దాంట్లో ఎస్‌పి బాలు సార్ మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదే. అందు గురించి రోజు బుక్ చదవండి అని అంటాము. అందు గురించి రోజు ఒక సీడీ వినండి అని అంటాము. రోజు మనము మన మీటింగ్స్‌లో రావాలి ఎందుకు అంటాము? అది మనల్ని మార్చేస్తది. మనకు ఉత్సాహం వైపు తీసుకుపోతది. ఉత్సాహం ఉన్నంత కాలం మనము ఖుష్ ఉంటాం. ఓకే. సో, యాటిట్యూడ్ ఈజ్ ఎ చాయిస్. మీ యాటిట్యూడ్, మీ ఆలోచన సరళి అది మీరే ఎంచుకోవాలి. మీరు ఏం ఎంచుకుంటున్నారు చూసుకోండి. మీరు హోప్ ఎంచుకుంటున్నారా? లేకపోతే మీరు నిరాశ ఎంచుకుంటున్నారా? ఏం తీసుకుంటున్నారు జీవితంలో? అది మీ చేతుల్లో ఉన్నది. లేదు సార్ నాతో కాదు కంఫర్ట్ జోన్‌లోనే నేను కూర్చుంటానా? లేకపోతే ఈ కంఫర్ట్ నుంచి నేను బయట పడతా, కంఫర్ట్ వదిలేస్తా. ఇది మీ చాయిస్ ఉన్నది. ఇంకొక కొత్త వ్యక్తితో మాట్లాడతా, వద్దులే ఇది మీ చాయిస్. ఇంకొక వ్యక్తితో మాట్లాడతా, ఇది మీ చాయిస్. और एक व्यक्ति से बात करना, और एक को प्लान दिखाना, और एक को मीटिंग में इनवाइट करना, ये आपका चॉइस. ठीक है? సో, చాలా మంచి పుస్తకము. సో, ఈ పుస్తకం మనం చదివితే లైఫ్ చేంజ్ అయితది. అందరూ చదవలేరు. అందు గురించి నేను దీని యొక్క సారాంశం కొంచెం చెప్పిన. సో, ఈ బుక్‌లో ఆల్‌మోస్ట్ 130 పేజెస్ ఉన్నాయి. ఎంత చెప్పుకుంటే గూడా తక్కువనే. బట్ లైఫ్‌లో మనము
ఒకే ఒక విషయం నేర్చుకోవాలి. మన లైఫ్‌కి మనమే డ్రైవర్. ఓకే. మన లైఫ్‌కి మనమే డ్రైవర్. మన లైఫ్ ఎక్కడ పోతుంది? దానికి డ్రైవింగ్ సీట్‌లో మనమే ఉన్నాము. అండ్ డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్యక్తికి ఆలోచన ఇంపార్టెంట్ ఉన్నది. మనం డ్రైవ్ చేస్తున్నాము. కానీ ఏదో ఆలోచించుకుంటూ పోతే యాక్సిడెంట్ అయితది. మన ఆలోచన ఎక్కడ పోతుంది? అది మనం డిసైడ్ కావాలి. మన ఆలోచన డ్రీమ్ వైపు, హోప్ వైపు, ఉత్సాహం వైపు, పాజిటివ్ వైపు, నవ్వుకునే వైపు పోతుందా? లేకపోతే నిరాశ వైపు అట్లా, ఇట్లా నెగెటివ్ వైపు పోతుందా? ఆ డ్రైవర్‌కే తెలుసు. ఇక్కడ పోవాలా? ఇక్కడ పోవాలా? కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏం దొరుకుతది? కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఏం దొరుకుతది? సో, ఈ బుక్ ఎండ్ చేసే ముందు, ఈ సారాంశం ఎండ్ చేసే ముందు మీకు ఒక ఎక్సర్‌సైజ్ నేను ఇస్తున్నాను. ఇవాళ ఆ ఎక్సర్‌సైజ్ కంప్లీట్ చేసుకొనే మీరు నాకు ఫోటో పెట్టాలి. 5 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లాంటివి లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు మీ లైఫ్‌లో? 10 సంవత్సరాల తర్వాత ఎట్లాంటివి లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు? आप 5 साल के बाद, 10 साल के बाद कैसी लाइफ आप चाहते हो? आज लिखो, लिख लो कुछ भी हो सकता है. आपको वेस्टेज नहीं करना है छोड़ दो. మీకు వెస్టిజ్ చేయను అని అనుకుంటే వదిలేయండి వెస్టిజ్. కానీ మీ లైఫ్ ఎట్లా ఉండాలి ఆలోచించండి. एक बार तो सोचो लाइफ कैसे रहना और उसके लिए आज से मेरा कमिटमेंट क्या है? అట్లాంటివి లైఫ్ నేను కావాలనుకుంటే నా కమిట్మెంట్ ఏమున్నది? అది రాసుకోండి. నాకు ఎవరు పింజరంలో బంధిస్తున్నారు? నా విచారము, నా ఫ్రెండ్ సర్కిల్ అది దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. ऐसे कौन सी बातें हैं जो मेरे को रोक रहे, जेल में डाल रहे, उसको तोड़ना है. 2 बातें आज लिख लो. क्या चाहिए लाइफ में और क्या रोक रहा है? तो ही अपने को क्लियर हो जाएगा कि నెక్స్ట్ करना क्या है? 6 పవర్ యాక్షన్స్ చేసేది ఏమున్నది? 6 పవర్ యాక్షన్సే కదా! క్లియర్ ఉన్నది. దాంట్లో ఏం సంశయం లేదు. ओके. सो लाइफ ऑसम ఉన్నది. लाइफ बहुत बढ़िया है, जोरदार है, मजेदार है. तो एक बार वेस्टिज के स्टेज पे आके तो देखो. एक बार విన్నింగ్ టీమ్ के స్టేజ్ पे आके तो देखो. ఒక్కసారైనా ఆ విన్నింగ్ టీమ్ స్టేజ్ మీద వచ్చి చూడండి. మిత్వా మిత్వా మీద ఎస్‌పీ బాలు సార్‌తో ఇట్లా ఇట్లా డాన్స్ చేసి చూడండి. డ్యూసిటీ అయితేనే డాన్స్ చేస్తారు. డ్యూసిటీ కాకపోతే డాన్స్ చేయలేరు. లాస్ట్ ఎఫ్ఆర్‌లో మా కొడుకు అండ్ ఎస్‌పీ బాలు సార్ ఇట్లా డాన్స్ చేశారు. కపుల్ డాన్స్. హమారా ఉత్కర్ష్ అండ్ నేను వీడియో తీసిన, ఫోటోస్ తీసిన. మంచిగా ఇట్లా పట్టుకొని ఎస్‌పీ బాలు సార్ ఇట్లా ఇట్లా డ్యూసిటీ అయినందుకే అది సాధ్యమైతది. ఓకే. దట్ లైఫ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. సో థాంక్ యూ వెరీ మచ్. మీతో మాట్లాడడం చాలా నాకు ఆనందంగా ఉన్నది ఇవాళ. సో థాంక్ యూ అండ్